భరత్ నేన్రా శరత్ని. ఒక్కసారి డోర్ తీ. ఏమవుతుంది లోపల? రూమ్ లో తన ఎదురుగా దెయ్యం ఉంది. తెల్లటి చీర కట్టుకుని ఉన్న ఒక అందమైన దెయ్యం తన ఎదురుగుండా నిలబడి తన వైపే చూస్తుంది. కాపాడరా ప్లీజ్, ఈ దెయ్యం నన్ను చంపేసేలా ఉంది. దెయ్యమా? అక్కడంతా పెళ్లి హడావిడితో సందడిగా మారింది. రామాపురం ఒక చిన్న పల్లెటూరు. 500 గడపలు మాత్రమే ఉండే ఈ విలేజ్ లో పెళ్లి అంటే ఊరు మొత్తం అక్కడే ఉంటారు. ఇక పిన్నన్నూరు వారి పెళ్లి సందడి అంటే ఆ సందడే వేరు. ఆ ఊరు మొత్తానికి పెద్ద దిక్కు ఆ కుటుంబం. అందులోనూ ఆ విలేజ్ లో చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెళ్లి. ఇక సందడి మామూలుగా లేదు. ఇంటి నిండా చుట్టాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, మొత్తం సందడే సందడి. బంధువుల కోలాహలం అయితే చెప్పనక్కర్లేదు. పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పెళ్లి కొడుకు ఎక్కడ్రా? సిగ్గుపడి బయటికి రావట్లేదా ఏంటి? పెళ్లి కూతురు ముస్తాబవుతుంది కానీ ఈ పెళ్లి కొడుకు ఏట్రా బాబు? ఏం పిన్ని గారు, మీ మెడ ఏంటి బోసుగా ఉంది? నగలు ఇంకొన్ని వేసుకోలేకపోయారా? అదేం లేదమ్మాయి, నాకున్న నగలన్నీ పెట్టుకోవాలంటే ఈ మెడ అసలు సరిపోదు. పైగా మీ బాబాయ్ గారికి ఇలా ఎక్కువ నగలు వేసుకుంటే పెద్దగా నచ్చదు, సింపుల్ గా ఉండాలి అంటారేంటో. ఇలా రకరకాల మాటల మధ్యలో అప్పుడే బ్యాగ్ పట్టుకుని దిగాడు శరత్. MBBS కంప్లీట్ చేసుకుని తన ఫ్రెండ్ భరత్ పెళ్లికని వచ్చాడు. శరత్ భరత్ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్. శరత్ వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అవడంతో ఈ ఊరు విడిచి వెళ్లిపోయారు. మధ్య మధ్యలో ఫోన్ లో మాట్లాడుకోవడమే కానీ శరత్ మళ్ళీ రామాపురం వచ్చిందే లేదు. భరత్ వెట్ సౌజన్య ఆ పేరు చూసి చిన్నగా నవ్వుకుని పెళ్లింట్లోకి అడుగుపెట్టాడు. పల్లెటూరు కావడంతో ఇంట్లోనే పెళ్లి జరుగుతోంది. బంధువులు, స్నేహితులు కోలాహలం మధ్య శరత్ రావడాన్ని తన స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది గమనించారు. చాలా ఇయర్స్ తర్వాత శరత్ రావడంతో అందరూ తన చుట్టూ చేరి కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. ఏంట్రా పట్నం నీళ్ళు బాగానే వంట పట్టాయి, చిన్నప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేదు. ఎప్పుడో 7th క్లాస్లో చూసానురా, అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు నువ్వు. తన ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడింది వేరువేరైనా కానీ వాళ్ళ అభిమానానికి శరత్ ఆనందపడ్డాడు. ఇలా మాటల మధ్యలో ఎవరో తనను గుద్దుకుని వెళ్లారు. ఎవరా అని అటు పక్కకి తిరిగి చూస్తే వంకాయ రంగు లంగా ఓణి వేసుకుని పరిగెడుతుంది ఓ పిల్ల. బారుగా ఉండే జుట్టు, పట్టీల సందడి చూడగానే అచ్చ తెలుగు పల్లెటూరు పిల్ల అని చెప్పేస్తారు. శరత్ ఎవరా అని అటువైపు చూస్తున్నాడు. తన ఫ్రెండ్స్ ఏవేవో మాట్లాడుతున్నా తన దృష్టి మొత్తం ఆ పిల్ల వైపే ఉంది. పరిగెడుతూ ఆ పిల్ల వెనక్కి తిరిగి చూసింది. చూస్తూ శరత్ ను చూసి చిన్నగా నవ్వింది. నవ్వేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే శరత్ ఆ నవ్వును చూస్తూ అలా వెనక్కి జారిపడ్డాడు. పడింది నేల మీదైనా ప్రేమలో కూడా పడ్డాడు. శరత్ ఎవరినైనా చూసి ఇష్టపడడం ఇదే తొలిసారి. డాక్టర్ చదువుతున్నప్పుడు తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. మంచి హైట్, కలర్, బాగా చదువుతాడు, అందగాడు. ఏ అమ్మాయి అయినా ఇష్టపడకుండా ఎలా ఉంటుంది? కానీ శరత్ కు ఎవరూ నచ్చలేదు. తొలిసారి ఒక అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడు. అరే మనోడు ప్రేమలో పడ్డాడ్రా. మన భరత్ చెప్పేవాడు నువ్వు అస్సలు ఎవరిని ప్రేమించలేదని. నిన్ను ఒక్క అమ్మాయి పడేసిందంటే ఎవర్రా అమ్మాయి? శరత్ ఈ లోకంలోకి వచ్చాడు. ఒరే నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలరా, ఎలాగైనా ప్లీజ్. నీ బాధ మాకు అర్థమైందిలే. ఆ అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం గానీ ఆ భరత్ గాడికి నువ్వు వచ్చావని తెలిసింది. డైరెక్ట్ గా దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నాడు అని గోల పెడుతున్నాడు. ఒకసారి పైకి వెళ్ళు. శరత్ అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. కానీ దృష్టి మొత్తం ఆ పిల్లపైనే ఉంది. ఆ అమ్మాయి మొహాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని కలవాలి, మాట్లాడాలి, ఇలా మనసులో ఎన్నెన్నో ఆలోచనలతో మెట్లెక్కుతున్నాడు. పెళ్లికొడుకు రూమ్ లో భరత్ రెడీ అవుతున్నాడు. తనకు పంచి కట్టుకోవడం సరిగ్గా రావట్లేదు. అబ్బా ఈ పంచి ఒకటే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎవరినైనా హెల్ప్కి పిలుద్దామంటే ఎవరి పనులు బిజీ. పెళ్లి కొడుకన్నా మినిమం కట్టేసి లేదు ఎవరికి. మళ్ళీ పంచి కట్టుకోవడానికి ట్రై చేశాడు కానీ జారిపోతుంది. ఈలోగా ఎవరో తలుపు కొట్టారు. ఈ శరత్ గడు ఇప్పటికి వచ్చాడనమాట. వీడు ఓవర్ యాక్షన్. చెప్తా వీడి సంగతి. వస్తున్నా ఆగరా బాబు. అయినా కానీ డోర్ కొడుతున్నారు. భరత్ కు కోపం వచ్చింది. అసలే ఓ పక్క పంచెతో చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగలేరా అని చెప్పి పంచెను అలాగే చుట్టుకుని డోర్ తీయడానికి వెళ్తున్నాడు. ఈలోగా మరోసారి తలుపు దబ్దబ్మని బాదుతున్న సౌండ్స్ వచ్చాయి. అరే శరత్గా నీకు ఆగదారా? వస్తున్నా. భరత్ తలుపు తీసి చూశాడు కానీ అక్కడ శరత్ కాదు కదా, అసలు ఎవరూ కూడా లేరు. ఈ శరత్ గడికి ఎప్పుడూ ఆటలే. ఎక్కడెక్కడో ఉండి నన్ను ఏడిపిస్తున్నాడు కాబోలు. భరత్ అలా బయటకు వెళ్దాం అనుకున్నాడు కానీ అంతమంది జనాలతో ఇలా చుట్టుకుని పంచతో బయటకు వెళ్ళలేక డోర్లు వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అయితే ఇలా 4 అడుగులు వేశాడో లేదో మళ్ళీ తలుపు బాదిన సౌండ్ వచ్చింది. ఈసారి కొంత విసుగ్గా డోర్ తీశాడు కానీ మళ్ళీ ఎవరూ లేరు. భరత్ కు చాలా కోపం వచ్చింది. ఈసారి ఫోన్ తీసి శరత్ కు చేశాడు. ఫోన్ కట్ అయింది. మళ్ళీ చేశాడు, మళ్ళీ కట్ అయింది ఎదవగోలా అని విసుగ్గా లోపలికి వచ్చాడు.
ఈసారి శరత్ నుండి ఫోన్ వచ్చింది. ఒరే సారీరా, పెళ్ళికి వచ్చాను కానీ చిన్న పని ఉండి నీ దగ్గర రాలేదు. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తాను, ఏమనుకోకు అని భరత్ ఏదో చెప్పేలోగానే ఫోన్ కట్ చేశాడు. అంటే తలుపు కొట్టింది షరత్గాడు కాదా? మరి ఇంకెవరు? మనకున్న ఫ్రెండ్స్ అందరూ కోతులేగా, ఏదో కోత అయి ఉంటుంది అనుకుంటూ మళ్ళీ పంచ కట్టడం మొదలు పెట్టాడు. అద్దం ముందు నిలబడి పంచ కట్టుకుంటున్నాడు. తల దించుకున్న భరత్ పంచ కట్టుకుని నెమ్మదిగా తల ఎత్తాడు. అక్కడ అద్దంలో భయంతో చెమట్లు కారడం మొదలైంది. మళ్ళీ నెమ్మదిగా ఆ అద్దం వైపుకు వచ్చాడు. ఈసారి అంతా నార్మల్ గానే ఉంది. పెళ్ళి కదా, టెన్షన్లో ఏదేదో ఆలోచిస్తున్నా అంతే, అందుకంటే ఏం లేదు. చా, ఈ టెన్షన్ వల్ల ఏమో ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది. చా, పంచి మళ్ళీ ఇప్పాలి. నా బతుకు. భరత్ వాష్రూమ్ కు వెళ్ళాడు. పంచ విప్పి అక్కడ హ్యాంగర్ కు తగిలించాడు. పెళ్లికి సంబంధించిన ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి. అవే ఆలోచనలతో కమోడ్ మీద కూర్చున్నాడు. కానీ ఆ కమోడ్ తనకు చాలా మెత్తగా తగులుతుంది. ఏంటిది కొమ్మోడేంటి మెత్తగా ఉంది? అని తల వెనక్కి చూశాడు. అంతే, గుండె జల్లు ఉంది. తన కూర్చుంది కమోడ్ మీద కాదు. బంగ్లా మొత్తం ఉలికి పడింది. అందరూ ఏమైందా అని మాట్లాడుకుంటున్నారు. అప్పటిదాకా పిల్ల వెనకాల పడుతున్న శరత్ ఆ అరుపుకి తల తిప్పి చూశాడు. అది అది మన భరత్ గడి అరుపు కదా, ఏమైంది వాడికి? వాడి చిన్న బొద్దింకని చూసినా కూడా అలాగే అరుతాడులేరా. లేదు, నాకెందుకు డౌట్ కొడుతుంది అని ఫాస్ట్ గా మేడ మీదకి వెళ్ళాడు. అసలు ఇందాకే వెళ్ళాలి కానీ ఈలోగా మళ్ళీ తనకు నచ్చిన ఆ పిల్ల కనిపించేసరికి అటువైపుకు వెళ్ళిపోయాడు. భరత్ ఉన్న రూమ్ దగ్గరికి అప్పటికే జనాలు ఉండి డోర్ కొడుతున్నారు. లోపల నుండి భరత్ కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. బయట ఉన్న జనాలందరినీ తోసుకుంటూ భరత్ డోర్ వద్దకు వెళ్ళి, భరత్ నేన్రా శరత్ని, ఒక్కసారి డోర్ తీ, ఏమవుతుంది లోపల? రూమ్ లో తన ఎదురుగా దెయ్యం ఉంది. తెల్లటి చీర కట్టుకుని ఉన్న ఒక అందమైన దెయ్యం తన ఎదురుగుండా నిలబడి తన వైపే చూస్తుంది. కాపాడరా ప్లీజ్, ఈ దెయ్యం నన్ను చంపేసేలా ఉంది. దెయ్యమా? శరత్ అందరినీ పక్కకు జరగమని చెప్పి డోర్ ను బద్దలు కొట్టడానికి వెనక్కి వెళ్లి పరిగెట్టుకుంటూ వచ్చి కొట్టాడు. అలా 3వసారి చేయగానే డోర్ దబ్బేల్మని విరిగి కింద పడింది. లోపలికి వచ్చిన శరత్ భరత్ భరత్ అని అరుస్తూ అటు ఇటు చూశాడు. భరత్ ని ఎవరో లాక్కుని విండోలో నుండి తీసుకువెళ్లిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన శరత్ షాక్ అయ్యాడు. పరిగెట్టుకుంటూ అద్దం పగిలి ఉన్న విండోలోంచి చూశాడు. ఒక తెల్లటి ఆకారం మెడ పట్టుకుని తన ఫ్రెండ్ ని తీసుకెళ్లడం చూశాడు. వెంటనే వెనక్కి తిరిగి తన ఫ్రెండ్ ను కాపాడాలి అనుకున్నాడు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళ మాట విని ఆగిపోయాడు. అది ఖచ్చితంగా యక్షిని. ఇన్నాళ్ళు యక్షిని రాలేదుగా, ఇప్పుడెందుకు వచ్చినట్లు? ఇన్నాళ్ళు మన ఊరిలో ఈ పెళ్లి జరగలేదు. ఆ యక్షిని పోయిందనుకుని ఈ పెళ్లి జరిపిద్దామనుకున్నారు. కానీ మళ్ళీ వచ్చేసింది. ఇక ఈ ఊరు వల్లకాడవడం ఖాయం. ఏంటి మీరు మాట్లాడేది? పెళ్లి జరగనివ్వదా? ఎవరు ఆ యక్షిని? యక్షిని అంటే దెయ్యం బాబు. మా ఊరికి పట్టిన శని. అది ఉండగా మేము సుఖంగా బ్రతకలేం. దాని బారిన పడిన వాళ్ళు ఇప్పటిదాకా ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఈసారి ఎంతమందో. శరత్ కు తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఎలాగైనా తనను కాపాడాలి అనుకున్నాడు. అందరూ వద్దు అని చెప్తున్నా కానీ అది తీసుకెళ్లిన చెరుకు తోట వైపుకు అంత రాత్రిపూట ఒక్కడే వెళ్ళాడు. ఆ రోజు ఊరి జనం మొత్తం అప్పటిదాకా యక్షిని బాధ తప్పింది అని భావిస్తూ వచ్చారు. కానీ ఈ పెళ్లిని చెడగొట్టింది యక్షిని. దాంతో పెళ్లి జరగనివ్వకుండా పెళ్లి కొడుకుని తీసుకుపోయింది. యక్షిని చాలా డేంజరస్ అని, తమ ఊరిలో చాలా మంది తప్పిపోయారని, ఇప్పటికే వాళ్ల జాడ తెలియలేదని చెప్పారు ఆ ఊరి వాళ్ళు. అయినా కూడా శరత్ వినలేదు. ఎంతో కాలం తర్వాత తన ఫ్రెండ్ ని చూద్దామని వచ్చేసరికి ఇలా జరగడంతో తట్టుకోలేకపోయాడు. గుబురుగా పెరిగిన చెరుకు తోటల మధ్యలోకి వెళ్ళాడు శరత్. భరత్ భరత్ అంతా నిశ్శబ్దంగా ఉంది. చల్లని గాలి చప్పుడు తనకు వినిపిస్తూ ఉంది. ఈలోగా ఎవరో తన వెనకాల వెళ్లిన సౌండ్ వచ్చింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. ఈలోగా నేల మీద చూశాడు. ఆ నేలపై దెయ్యం అడుగుల వంటివి పెద్ద పెద్ద అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఒక చోట వచ్చి ఆగిపోయాయి. శరత్ అక్కడి దాకా అడుగులను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ఆగిన చోట చుట్టూ చూశాడు. అక్కడ ఒక పెద్ద పొద ఉంది. శరత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భరత్ భరత్
ఆ పొదల్లో నుండి రక్తం కారుతూ కనిపించింది. శరత్కు చాలా కంగారు వచ్చింది. భయంగా ఉన్నా కానీ నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుని ఆ పొదను కొంచెం పక్కకు జరిపాడు. అక్కడ ఒక పిల్లి ఎలకను చంపి దాన్ని తింటోంది. అమ్మయ్య అనుకున్నాడు. మరో గంటసేపు చెరుకు తోటలు, పక్కనే ఉన్న పాడుబడిన బావి అన్నీ వెతికాడు. ఇక అది దాటితే అడవి. సమయం చూశాడు, 10 కావస్తుంది. ఈ టైంలో అడవిలోకి ఒక్కడు వెళ్ళడం కరెక్ట్ కాదని తనకు కూడా తెలుసు. అందుకే శరత్ ఇక వెనుతిరిగాడు. కానీ మనసులో బలంగా అనుకున్నాడు, తన ఫ్రెండ్ దొరికేదాకా అసలు వదలకూడదని. నెక్స్ట్ డే మార్నింగ్ శరత్ ఉదయం లేవడంతోనే తన ఫ్రెండ్స్కు ఫోన్ చేసి భరత్ ఎక్కడున్నాడో తెలిసిందా అని కనుక్కోవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఊరిలోనే ఉండే తన ఫ్రెండ్స్కు తెలుసు ఖచ్చితంగా భరత్ వెనక్కి తిరిగి రాడని. అసలు భరత్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఆశలే వదిలేసుకున్నారు. అందరూ బాధపడుతున్నారు, కానీ ఎవరూ కూడా వెతకడానికి ప్రయత్నం చేయట్లేదు. మీ అందరికీ మతిపోయిందా? భరత్ ఏమైపోయాడో సెట్ చేయాలి కదా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. గ్రూప్స్గా విడిపోయి వాడు వెళ్ళిపోయిన డైరెక్షన్లో వెతుకుదాం. అయితే భరత్ వాళ్ళ నాన్న శరత్ వద్దకు వచ్చి, చూడు బాబు, మా వాడు తిరిగి రావాలని నువ్వు ఎంత కోరుకుంటున్నావో మేము కూడా అంతే అనుకుంటున్నాము. మరి ఏం చేయకుండా ఇక్కడే ఉంటే ఎలా అంకుల్? ఇంతకు మించి ఏం చేయలేం కాబట్టి. నీకు చెప్పిన అర్థం కాదు. దాని పేరు యక్షిని. శరత్కు ఇక వాళ్లతో వాదించాలని అనిపించలేదు. ఆ ఊరి వాళ్ళందరూ దేనికో భయపడుతున్నారు. తనకు అలాంటి భయాలు లేవు. అందుకే ఎవరు తనకు సహాయంగా రాకపోయినా కూడా తను సొంతంగా సెర్చ్ చేయాలని అక్కడ నుండి వచ్చేశాడు. వస్తుంటే తన వెనకాల సుధీర్ కూడా వస్తున్నాడు. సుధీర్ తనకు డైరెక్ట్ ఫ్రెండ్ కాదు, కానీ భరత్ వల్ల పరిచయం. చదువు అయిపోయాక ఈ ఊళ్ళోనే ఉంటూ ఆ పని ఈ పని చేసుకుంటున్నాడు. ఒకసారి సుధీర్ ఉద్యోగం కోసం భరత్కు ఫోన్ చేశాడు. అలా కొంచెం పరిచయం ఉంది. ఏంటి సుధీర్, నా వెనకాల వస్తున్నావు? ఏం లేదు భయ్య, భరత్ నాకు ప్రాణమిత్రుడు. నా కోసం ఎంతో చేశాడు. ఈ రోజు నేను తన కోసం ఏమీ చేయకపోతే తన ఫ్రెండ్గా ఉండి వేస్ట్. నువ్వు కూడా తన కోసం ఏదో ఒకటి చేసేవాళ్ళ కనిపించావు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. వెరీ గుడ్. నాకు ఒకటి చెప్పు, అసలు ఈ ఊర్లో అందరూ ఇంత దారుణం జరిగినా కూడా అది యక్షిని అంతే అంటున్నారు. అసలు ఈ యక్షిని ఎవరు? సుధీర్ కామైపోయాడు. శరత్ ఏదో అడిగేలోగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అసలు ఈ యక్షిని ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నానది ఎవరికీ తెలియదు. నాకైతే అసలు తెలియదు. ఎందుకో ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఏదైనా పెళ్లి జరిగితే మాత్రం ఆ పెళ్లి కొడుకు పని అవుట్. వాడు ఏమైపోయాడో ఎక్కడికి వెళ్తాడో అస్సలు తెలీదు. సుధీర్ చెప్తుంది విని భరత్కి ఏదో ఆశ కలిగింది. ఎలాగైనా ఈ మిస్టరీ సాల్వ్ చేయాలి అనుకున్నాడు. వెంటనే తను పనిచేసే మెడికల్ కాలేజ్కి ఫోన్ చేసి ఏదో కారణం చెప్పి తను 1 మంత్ రావట్లేదని చెప్పేశాడు. ఇక ఆ ఊరిలో పెద్దవాళ్లను కలిసి అసలు ఏమైందో, దీని వెనక కారణం ఏంటో తెలుసుకోవాలని భావించాడు. సుధీర్, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏంటో చెప్పు, ఎలాంటిదైనా పర్లేదు, చేసేస్తా. ఈ ఊరు గురించి బాగా తెలిసిన ముగ్గురిని పరిచయం చేయి. వాళ్ళకి ఏమైనా తెలిసే అవకాశాలు ఉంటాయి. సుధీర్కి కూడా ఈ ఐడియా బాగా నచ్చింది. తనకు తెలిసిన 3 ముసలి వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాడు సుధీర్. ఆ ముగ్గురిని ఏవేవో ప్రశ్నలు వేశాడు శరత్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సమాధానాలు చెప్పారు. ఒకరు ఆ యక్షిని ఇదివరకు ఇక్కడ కోరిక తీరక ఉండిపోయిన దెయ్యమని చెప్తే, మరొకరు అసలు దెయ్యం గియ్యం ఏం లేదు, ఇక గాల్లో ఏదో దుష్టశక్తి ఉంది, అందువల్లే ఇలా అవుతుంది అంటున్నారు. దీనివల్ల క్లారిటీ రాకపోగా శరత్కు మరింత కన్ఫ్యూజన్ వచ్చింది. ఈ గోలతో సతమతం అవుతూ ఉంటే ఎదురుగా నడుచుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది. దూరం నుండి తెలియలేదు, కానీ నిన్న పెళ్లిలో చూసి తన ఇష్టపడిన అమ్మాయి తనే. తను లైన్ వేసిన అమ్మాయి ఎదురయ్యేసరికి శరత్కు కంగారు మొదలైంది. సడన్ గా వణుకుతున్న శరత్ను చూసి, మచ్చా ఏమైంది మచ్చా, ఎందుకు ఇలా వణుకుతున్నావు? కాంపతి సెక్షన్ వచ్చిందేంటి? శరత్ ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. తను దగ్గరకు వచ్చింది. ఆమె అందం చూసి శరత్ ఫిదా అయిపోయాడు. అంత అందగత్తే తన ఎదురుగుండా వచ్చి నిలబడింది. ఏం కావాలి పాప నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ పిల్ల సుధీర్ మాట్లాడింది పట్టించుకోలేదు. శరత్ వైపే చూస్తూ, మీతో కొంచెం మాట్లాడాలి అని అంది. సుధీర్ ఆ మాటకు చిన్నగా నవ్వి, ఎంజాయ్ ఎంజాయ్, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తానా, ఎంజాయ్ ఎంజాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీ పేరు? మీ పేరు శరత్ కదా? మీకెలా తెలుసు? ఎలాగోలా తెలిసిందిలేండి. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్దామని. అసలు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదండి. ఇక్కడ ఏదో దెయ్యం ఉంది అంటున్నారు. దానివల్ల చాలా మంది బలయ్యారు కూడా. మీరు ఈ ఊరికి కొత్త, ఈ విషయం ఎంత పెద్దదో మీకు తెలియట్లేదు అంటూ ఇంకా ఏదో చెప్తోంది. శరత్కు ఆ మాటలు ఏమీ చెవికెక్కట్లేదు.
తన ముందు నిలబడి ఊరికే పెదాలాడిస్తున్నట్లు అనిపిస్తోంది. శాలిని ఇంకా అలా మాట్లాడుతుండగానే సడన్ గా శరత్ ఐ లవ్ యూ. అనేశాడు. అలా ఎందుకు చేశాడో తనకు కూడా తెలీదు. అలా చెప్పేసరికి శాలిని షాక్ తింది. తన వెనకాల ఎవరూ పడలేదని కాదు, కానీ ఇలా ఫస్ట్ టైంకే డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది లేదు. అందులోనూ తన మంచి కోసం చెప్పడానికి వస్తే ఇలా చేస్తాడా? శాలినికి బాగా కోపం వచ్చింది. మొహం ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్తుంటే సుధీర్ పరిగెట్టుకుంటూ వచ్చాడు. మచ్చా ఏమైందిరా? ఆ అమ్మాయి అలా కోపంగా వెళ్ళిపోయిందేంటి? ఏమైంది? శరత్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి 10 గంటలకు. అరే సుబ్బారావు, టైం ఎంత అయింది చూసావా? 10 దాటుతుంది. నీ వల్ల ఎంత లేట్ అయింది. బంధు బాబులం బంధు బాబులం బంధు కొడితే బాకుంబే మగరాజులం. నీలేరా, ఇప్పుడు ఏమైందని? ఇంకో 10 నిమిషాలు అంతే వెళ్ళిపోతాం. అది కాదురా నాయన, ఈ ఊర్లో 10 తర్వాత ఎవరు బయట కనబడకూడదంట. ఎవర్రా చెప్పింది? అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నేను ఏం చెబితే ఈ ఊరది వినాల్సిందే. సుబ్బారావు బాగా తాగి ఉన్నాడు. తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియట్లేదు. ఊరుకోరా బాబు, నీకు ఎక్కేసింది. ఫుల్గా తాగేసావు. నాకెందుకు భయంగా ఉంది. ఇక్కడ గాలి కూడా మారినట్లు అనిపిస్తుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ యక్షిని వస్తుందా? రమ్మను. సుబ్బారావు బండి ఆపేశాడు. బండి దిగి బస్తీ మే సవాల్. యక్షినియే కాదు, దానమ్మ మొగుడు ఎవడొచ్చినా ఈరోజు కథం చేసేస్తా అని తొడగొట్టాడు. అంతే, అక్కడ ఉన్న వీధి దీపాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆరిపోయాయి. అది చూసి నారాయణ ఏడవడం మొదలుపెట్టాడు. దేనికిరా ఏడుస్తున్నావా? ఎందుకోసం? నిన్ను మడత పెట్టేస్తాను ఈరోజు. దెయ్యాల్ని హ్యాండిల్ చేయను నాకు వచ్చు. చుట్టూ చీకటిగా ఉంది. దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. వెంకటనారాయణకు భయంతో తడిసిపోతుంది. ఒరే, నీతో వచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. నేను వెళ్ళిపోతున్నా. నీ సావు నువ్వు సావు అని పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. పోరా పో. సింగిల్ సింగిల్ హ్యాండ్తో వేసేస్తా నేను. అంతే, అయిపోయింది అంటూ అక్కడ ఊగిపోతున్నాడు. సుబ్బారావుకు అటు ఇటు ఎవరో వెళ్ళినట్లుగా అనిపించింది. తను తల ఫాస్ట్గా అటు ఇటు తిప్పాడు. ఎందుకే ఎందుకే నేనంటే అంత భయం? నేను చంపేస్తానా? చిట్టి దా, నా ముందుకి రా అనుకుంటూ ఉండగా తన చేతిలో ఉన్న బాటిల్ జారి కింద పడిపోయింది. ఆ బాటిల్ ముక్కలైపోయింది. అయ్యయ్యో, నా అమృతం మొత్తం పోయింది. అయ్యయ్యో, కొంచెం అమృతమైనా ఉంది చాలు. ఆ విరిగిన బాటిల్లోనే కొంచెం మందు ఉండిపోయింది. అది తాగుదామని వంగుని తాగేసి లేచి నిలబడ్డాడు. తన ఎదురుగా చాలా దగ్గరగా వెంకటనారాయణ వచ్చి నిలబడ్డాడు. ఏంటి నారాయణ, పారిపోయావు? మళ్ళీ వచ్చావేంటి? వెంకటనారాయణ ఏం మాట్లాడడం లేదు. ఏట్రా నీ భయం? ఎప్పటిదాకా ఎవరు రాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తారు? పద ఇంటికి వెళ్దాం. ఎవరు వస్తారో చూద్దాం. వెంకటనారాయణ కదలడం లేదు. సుబ్బారావు చూస్తుండగానే వెంకటనారాయణ తల వెనక్కి తిరిగిపోయింది. తన కాళ్ళు కూడా వెనక్కి తిరిగాయి. కొంచెం సేపటికి మళ్ళీ వెంకటనారాయణ తల మామూలు ప్లేస్కి వచ్చింది. అది చూడగానే సుబ్బారావుకు తాగింది మొత్తం దిగిపోయింది. కెవ్వుమని గావుకిక పెట్టి అక్కడ నుండి పారిపోవాలని చూశాడు. కానీ సుబ్బారావును ఈడ్చుకుని వెళ్ళిపోయింది ఆ దయ్యం. దారి అంతా ఈడ్చుకుని వెళ్లడంతో రోడ్డు మీద అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. అయితే అవన్నీ చెరుకు తోట వరకు వచ్చి ఆగిపోయాయి. చెరుకు తోట, దాని వెనకాల పాడుబడిన బావి ఈ రామాపురం ఊరికి పొలిమేర్లు. అది దాటితే మొత్తం అడవి ఉంటుంది. అందులోకి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించరు. అక్కడ క్రూర మృగాలు ఉంటాయని అందరికీ తెలుసు. తెల్లవారింది. రామాపురం నిద్రలేచేసరికి సుబ్బారావు, వెంకటనారాయణలకు జరిగింది మొత్తం వ్యాపించింది. అప్పటిదాకా లేదనుకున్న యక్షిని ఒక పెళ్లిలో నుండి పెళ్లి కొడుకుని, ఇప్పుడేమో రాత్రిపూట తిరుగుతున్న ఇద్దరిని పట్టుకుని వెళ్ళిపోయింది. వాళ్లకు ఏమైందో ఎవరికీ తెలీదు. కనుక్కోడానికి ఎవరికీ ధైర్యం సరిపోవట్లేదు.
ఇదేం రామాపురానికి కొత్త కాదు, కొన్నేళ్ల క్రితం జరిగింది. అప్పట్లో దాదాపు 16 మందికి ఇలాగే జరిగింది. ఆ సంఘటనలతో ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోదామనుకుంది. ఆ తర్వాత నుండి ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఊరు కూడా భయపడి పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జరిగిన వరుస సంఘటనలతో రామాపురం ఉలిక్కిపడింది. అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రిపూట కాదు కదా, అసలు పగలు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. ఊరంతా నిర్మానుష్యంగా మారింది. మరోసారి ఇలాంటివి జరగకూడదనుకుని జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ డేంజర్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఊరి చివర ఉన్న చెరుకు తోటల వద్ద నిషిద్ధం అనే బోర్డును పెట్టారు. ఊరికి మొదట్లో హెచ్చరిక బోర్డు పెట్టారు. ఊరంతా ఎక్కడికక్కడ గోడలపైన రాత్రి 10 గంటల తర్వాత బయటికి తిరగొద్దు అని రాశారు. మధ్య మధ్యలో ఓ స్త్రీ రేపు రా అని రాశారు. అది చూసి దెయ్యం వెనక్కి వెళ్ళిపోతుందేమో అన్న చిన్న ఆశ. పొద్దున్నే ఇవన్నీ చూసిన శరత్కు తల తిరిగింది. వారనే ఎంత పొద్దున్నే ఇన్ని బోర్డులు సెట్ చేశారంటే మాటలు కాదుగా. ఈ కమిట్మెంట్ ఏదో ఎక్స్ట్రీన్ పట్టుకోవడంలో చూపించుంటే ఈ పాటిగా దొరికిపోయి ఉండేది. అసలు దాని పేరు చెప్తేనే వీళ్ళు ఇలా వణికిపోతున్నారు. ఇక వీళ్ళ హెల్ప్ తీసుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం. మనమే ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలం మచ్చా? అసలు యక్షిని గురించి మనకి ఏం తెలుసని? ఏం తెలియకుండా మనం ఏం పేగలం? అలా అనుకోకూడదు. యక్షిని బాధ వదిలించాలి. మన ఫ్రెండ్ని మనమే వెనక్కి తీసుకురావాలి. అసలు ఏ తప్పు చేయకుండా వీళ్ళు ఆ దెయ్యానికి బలైపోవడం ఏంటి? నువ్వు చెప్పేది కరెక్టే మచ్చా, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే అది ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. దీనికి అంతటికీ ఒకటే దారి ఉంది. ఏంటి మచ్చా అది? యక్షిని ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మచ్చా నువ్వు ఏం మాట్లాడుతావు నీకైనా తెలుసా? మనం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి అసలు? అంతకు మించి నాకు వేరే దారి కనిపించడం లేదు. భయ్యా ఒక్కడు చెప్పు, భరత్ గారు నీకు ఫ్రెండే కాదంటలేదు, కానీ నీ లైఫ్ రిస్క్ చేసే అంత అవసరమా? నీకు తెలియదు సుధీర్, నాకు లైఫ్లో పెద్దగా ఎవరూ ఫ్రెండ్స్ లేరు. నాకు తెలిసిన ఫ్రెండ్ అల్లా భరత్ గాడు ఒక్కడే. వాడి కోసం నేను ఏదైనా చేస్తా. అసలు నేను ఇలా ఉన్నానంటే వాడే కారణం. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడి మరీ నన్ను చదివించాడు. అందుకే వాడు నాకు కావాలి. వాడి ప్రాణం కోసం నా ప్రాణమైన అడ్డు పెడతా. టచ్ చేసావు భయ్యా, నువ్వు ఏం చెప్తే చేస్తా. ఇక నువ్వు చల్లరైపో. ఓకే, అయితే మనం ఈ రోజు రాత్రి దాని విషయం తేల్చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఈ రోజు రాత్రి 10 గంటలకు ఊరి పొలిమేరైన చెరుకు తోటలకు వెళ్తున్నాం. సుధీర్ షాక్ తిన్నట్లు మొహం పెట్టాడు. ఈ ఒక్క మాటతో సౌండ్ రాకుండా చేసావు కదా భయ్యా, అన్నట్లు మర్చిపోయాను. నాకు అర్జెంటుగా పని ఉంది నైట్. అంత రాత్రిపూట అర్జెంట్ పని ఏముంది? అంటే అది సడన్ గా అడిగితే ఆలోచించుకోవాలి కదా. అదే రోజు రాత్రి 10 గంటలకు సుధీర్ అటు ఇటు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే శరత్ అక్కడికి వచ్చాడు. వెళ్దామా? తప్పదా? శరత్ కుదరదు అన్నట్లుగా తల ఊపాడు. ఇద్దరూ కలిసి బండి మీద బయలుదేరారు. శరత్ ఏం మాట్లాడలేదు. బండి చాలా సీరియస్గా నడుపుతున్నాడు. తన దృష్టి అంతా కూడా భరత్ను కాపాడడం, యక్షిణిని పట్టుకోవడం పైనే ఉన్నాయి. బండి స్లోగా చీకట్లో వెళ్తోంది. యక్షిణి భయానికి రామాపురం ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉండడంతో వీళ్ళ బండి సౌండ్ క్లియర్గా వినబడుతోంది. అలా వెళ్తున్న బండి సడన్గా జర్క్ ఇవ్వడం మొదలుపెట్టింది. భయ్యా ఏమైంది? కొంచెం చూస్తాడు భయ్యా. శరత్కు ప్రాబ్లం ఏంటో తెలుసు. తను కావాలనే బండిలో కొంచెమే పెట్రోల్ ఉండేలాగా చూసుకున్నాడు. సడన్గా బండి ఆగిపోవాలన్నది శరత్ ప్లాన్. అలా అయితే సుధీర్ కూడా ఏం చేయలేడు. ఊరు పొలిమేరకు వెళ్ళడం మాత్రమే కాదు, ఆ ఊరు మొత్తం ఒకేసారి చూసి యక్షిణి గురించి ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూడాలన్నది శరత్ ప్లాన్. కొంచెం కొంచెం జర్క్స్ ఇచ్చి బండి మొత్తానికి ఆగిపోయింది. ఏమైంది? బండి ఎందుకు కదలట్లేదు? నాకు అదే అర్థం కావట్లేదు. పెట్రోల్ అయిపోయిందేమో. పెట్రోల్ అయిపోవడం ఏంటి? ముందు చూసుకోలేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, బండి పక్కన పెట్టేసి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళాలన్నది కాదు, ఇప్పుడు యక్షిని వస్తే ఏంటి పరిస్థితి అని చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ వాక్. ఎంత ఈజీగా చెప్పావో, తెలిసిపోతుందా? శరత్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇద్దరూ కూడా నడుచుకుంటూ చెరుకు తోటల వైపుకి వెళ్లారు. అక్కడ ఏదో మిస్టరీ ఉంది అన్నది శరత్ భావన. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా వెనకాల ఎవరో నడుస్తున్నట్లు భావన వచ్చింది. సుధీర్ వణుకుతూ వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. సౌండ్ ఎన్నావా? నిజానికి శరత్కు కూడా అడుగుల చప్పుడు వినిపించింది. కానీ ఏమీ లేదు అన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ నడిచారు. సడన్గా గాలి మారింది. జుయ్ అంటూ ఒకలాంటి సౌండ్ రావడం మొదలైంది.
సుధీర్ నడుస్తున్న చోటనే ఆగిపోయాడు. కాళ్ళు తనకి తెలియకుండానే ఆగిపోయాయి. ముందుకి కదలట్లేదు. శరత్ అప్పటిదాకా ధైర్యంగా ఉన్నాడు, కానీ ఆ వాతావరణం అంతా కూడా భయంగానే అనిపించింది. సడన్గా ఆకాశంలో ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపు ఆగిపోతూనే ఆకాశంలో ఒక ఆకారం వచ్చింది. వెళ్ళిపోండి అని అరుపులా వినిపించింది. అది చూడగానే సుధీర్ గుండె ఆగినంత పని అయింది. గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. అసలు ఏం జరుగుతుందో సుధీర్కు అర్థం కాలేదు. ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశాడు. తన వెనకాల మళ్ళీ అడుగుల శబ్దం రావడం మొదలైంది. ఈసారి తన పక్కన అడుగులు పడుతున్నట్లుగా అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే తన పక్కన ఎవరూ లేరు, కానీ అడుగులు మాత్రం పడుతున్నాయి. ఒక్క సెకండ్ ఆగాడు శరత్. అడుగులు పడటం కూడా ఆగింది. సుధీర్ అది చూసి వెనక్కి పరిగెడదాం అనుకున్నాడు, కానీ శరత్ పట్టుకుని ఆపాడు. కామ్గా ఉండమని సైగ చేశాడు. ఒక్క నిమిషం ఎక్కడికి నడవకుండా అలా ఉండిపోయారు. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. శరత్ చాలా కామ్గా చూస్తున్నాడు అటు ఇటు. సుధీర్కు లోపల ఏడుపు తన్నుకుని వస్తుంది, కానీ బలవంతంగా ఆపుకుంటున్నాడు. అలా 10 నిమిషాలు గడిచాయి. శరత్ ఏదో చేద్దామని ముందుకి కదిలేలోగా చెరుకు తోటలో నుండి ఒక వ్యక్తి అరుపు వినిపించింది. అంటూ అరుపులు వస్తున్నాయి. శరత్, సుధీర్ షాకింగ్ గా అటువైపు చూశారు. చెరుకు తోటలు మొత్తం తుఫాను వచ్చినప్పుడు ఎలా ఊగుతాయో అలా ఊగుతున్నాయి. శరత్ ఇక లేట్ చేయలేదు. వేగంగా ఆ తోటల వైపు పరిగెత్తాడు. తన వెనకాలే సుధీర్ కూడా వెళ్ళాడు. చెరుకు తోటల మధ్యలో అటు ఇటు చూస్తూ పరిగెడుతున్నాడు. అరుపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ అరుపులు వస్తున్న దిశగా వేగంగా వెళ్తున్నాడు శరత్. పాడుబడిన బావి దాటాక సౌండ్స్ మళ్ళీ ఆగిపోయాయి. మొత్తం నిశ్శబ్దంగా మారింది మళ్ళీ. శరత్ అక్కడ దాకా వచ్చి ఆగి జాగ్రత్తగా వింటున్నాడు. తనకు ఏదైనా తెలుస్తుందేమో, చిన్న క్లూ దొరుకుతుందేమో అని. కానీ సౌండ్స్ రావడం లేదు. వచ్చా కింద చూడు. శరత్ కింద మట్టిలోకి చూశాడు. అక్కడ దేన్నో డ్రాగ్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తులు ఉన్నాయి. ఇద్దరూ దాన్ని ఫాలో అవుతూ వెళ్లారు. అలా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అరుపులు మొదలయ్యాయి. శరత్, సుధీర్ కంగారుగా ముందుకు వెళ్లారు. అలా సౌండ్స్ ఫాలో చేస్తూ అసలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎంత దూరం వెళ్తున్నారో కూడా చూసుకోలేదు. ఫైనల్ గా ఒక చోటకు వెళ్ళాక సౌండ్ ఆగింది. తల ఎత్తి చూస్తే ఒక పురాతన పాడుబడిన బంగ్లా కనిపించింది. ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. ఆ బంగ్లా అంతా చీకటిగా ఉంది. గుడ్లగూబుల రెక్కలను టపటపా ఆడిస్తున్నట్లుగా సౌండ్ వచ్చింది. ఏంటి భయ్యా ఇంత దారుణంగా సీను? లోపలికి వెళ్ళని ఎవరైనా మళ్ళీ బయటకు వస్తున్నారన్న గ్యారంటీ కూడా లేదుగా. అందుకే మనం వెళ్తున్నాం. ఇలాంటప్పుడు జోక్స్ ఏంటి? శరత్ చాలా సీరియస్గా సుధీర్ వంక చూశాడు. శరత్ అంత సీరియస్గా ఎందుకు చూశాడో సుధీర్కు అర్థం కాలేదు. ఆ చూపుకి కొంచెం భయపడ్డాడు. నీ చూపుకు భయం వేస్తుంది, కానీ ఆ బూత్ బంగ్లాలకు వెళ్ళాలంటే ఇంకా భయంగా ఉంది. ప్లీజ్ నన్నదే, నేను వెళ్ళిపోతాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్తున్నాను. నాలాగా నువ్వు కూడా భరత్ కోసం ఏదైనా చేస్తావు అనుకున్నాను. ఇట్స్ ఓకే అని చెప్పి బంగ్లాలోకి వెళ్తున్నాడు. సుధీర్ ఏమనుకున్నాడో మళ్ళీ వెళ్దామని డిసైడ్ అయ్యాడు. ఆగు వచ్చా, వస్తున్నా. ఎవరన్నా అంటే సెంటిమెంట్తో కొట్టడం బాగా అలవాటు అయిపోయింది జనాలకి. శరత్, సుధీర్ కలిసి లోపలికి వెళ్లారు. కరెక్ట్గా వాళ్ళు లోపలికి అడుగు పెట్టబోతుంటే చాలా దగ్గర నుండి నక్క అరుపు వినిపించింది. ఆ సౌండ్ వచ్చిన వైపు తిరిగి చూశారు. దగ్గరలో ఏమీ ఉన్నట్లు అనిపించలేదు. దగ్గరలో ఎవరు లేరు, మరి ఆ సౌండ్ మన సావు. ఏంటంటున్నావు? ఏం లేదులే మచ్చా, పద లోపలికి వెళ్దాం. ఫిక్స్ అయ్యోగా, త్వరగా వెళ్దాం. ఇద్దరు మళ్ళీ బంగ్లాలోకి వెళ్తున్నారు. కరెక్ట్గా డోర్ ఓపెన్ చేయగానే దాదాపు ఒక 20 గబ్బిలాలు వీళ్లపై నుండి బయటకు వెళ్ళిపోయాయి. చూసావా మచ్చా, అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా నా మాట వినొచ్చు కదా. నీకు అసలు బుద్ధుందా? ఇది పాడుబడిన బంగ్లా అని నువ్వే అంటున్నావు. ఇందులో గబ్బిలాలు ఉండక ఇంకేముంటాయి? ఇక నక్కల అరుపులు అంటావా? ముందు ఉందంతా అడవి, అక్కడ నక్కలు కాకుండా నీలాంటి కుక్కలు ఉంటాయా? భయంలో కూడా రైమింగ్ ఎందుకో సార్కే. సర్లే పద. శరత్, సుధీర్లు ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ అటు ఇటు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అన్న టెన్షన్ ఇద్దరిలోనూ ఉంది. ఆ బంగ్లా చూడటానికి చాలా పెద్దగా ఉంది. అందులో కనీసం ఒక 20 రూమ్లు ఉంటాయి. బంగ్లా లోపల సెంటర్ నుండి పైకి స్టెప్స్ ఉన్నాయి. నేను పైకి వెళ్ళి చూస్తాను, నువ్వు కింద అంతా చూడు. ఏదైనా అవసరం వస్తే ఇదిగో ఈ విజిల్ తీసుకుని ఊదు, నేను వచ్చేస్తాను.
బాబు ఇక్కడంతా ఏదో తేడాగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా మన ఇద్దరం వెళ్దాం, లేదంటే చెప్పు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. సుధీర్ అలా వెనక్కి తిరిగాడో లేదో కానీ వెంటనే డోర్స్ మూసుకుపోయాయి. అది చూసిన సుధీర్కు నోటమాట రాలేదు. ఏడుపు స్టార్ట్ చేశాడు. ఓరి నీ అప్ప, నా డెత్ ప్లాన్ చేసావు నువ్వు. ఇక్కడికి రాను అంటే తీసుకొచ్చావు, ఇప్పుడు బయట వెళ్దాం లేదో కూడా తెలియదు. నాకేదైనా అయ్యిందంటే నేను చంపేస్తా చెప్తున్నాను. నువ్వు చచ్చాక నన్నేంట్రా చంపేది? మూసుకొని పని చూసుకో. మనకు ఎక్కువ టైం లేదు. తెల్లవారేలోగా మనం ఈ మిస్టరీని ఛేదించాలి. శరత్ గబగబా చెప్పేసి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాడు. సుధీర్ అక్కడే భయంగా అటు ఇటు చూస్తున్నాడు. కిందనే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా శరత్ చెప్పాడు కాబట్టి సెర్చ్ చేయడానికి వెళ్ళాడు. ఒక డోర్ ఓపెన్ చేశాడు. అక్కడంతా ఖాళీగా ఉంది. ఆ సౌండ్ ఏంటా అని మళ్ళీ డోర్ ఓపెన్ చేశాడు సుధీర్. అక్కడే ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ కొంచెం పక్కకు జరిగింది. అలా ఎందుకు అయ్యిందా అని ఆ ఫోటో ఫ్రేమ్ను మళ్ళీ కరెక్ట్గా పెట్టాడు. అప్పుడే గమనించాడు ఆ ఫోటో ఫ్రేమ్. ఒక అందమైన స్త్రీ ఆ ఫోటోలో ఉంది. ఎంత అందంగా ఉందంటే ఎవరైనా ఆమెను చూసి చూపు తిప్పుకోలేరు. వాహ్, ఎంత అందంగా ఉంది. బహుశా ఈ బంగ్లా ఈమెదే అనుకుంటా. ఫోటో ఫ్రేమ్ సెట్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగాడు. సుధీర్ వెనక నుండి ఫోటో ఫ్రేమ్ కిందకి మళ్ళీ జరుగుతోంది. ఆ సౌండ్కి సుధీర్కి చెమటలు పట్టాయి. తల మీద చెమటలు తుడుచుకుంటూ మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఈసారి చాలా టెన్షన్గా ఫోటో ఫ్రేమ్ను జరుపుతాడు. దాంతో సుధీర్ భయంతో బయటికి పరుగులు తీశాడు. తన జేబులో ఉన్న విజిల్ను తీసుకుని ఊదడానికి ట్రై చేస్తాడు. కానీ భయం వల్ల సౌండ్ రాదు. ఆ విజిల్ను విసిరి కింద పడేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాడు. పైన శరత్ ఒక్కో రూమ్ చూసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. ఈలోగా ఎక్కడి నుండో ఈ వాయిస్ నాకు బాగా తెలుసు. భరత్, భరత్, నువ్వేనా అని ఆ మూలుగు వినిపిస్తున్న వైపుకు వెళ్తున్నాడు. నెమ్మదిగా ఆ మూలుగు పెద్దది అవుతుంది. చివరగా మూలుగు వినిపిస్తున్న ఒక రూమ్ వైపుకు వచ్చాడు. చాలా టెన్షన్ తో ఆ రూమ్ డోర్ ను ఓపెన్ చేశాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్లుగా ఆకారం ఉంది. తన మీద దుప్పటి కప్పి ఉండడంతో ఎవరో అనేది తెలియలేదు. శరత్ అక్కడే ఆగి భరత్, భరత్ అని పిలిచాడు. మూలుగు కొంచెం సేపు ఆగింది. మళ్ళీ కొన్ని సెకండ్స్ కి స్టార్ట్ అయింది. శరత్ నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ దానికి దగ్గరగా వెళ్తున్నాడు. అయితే అప్పటిదాకా మూలుగులా ఉన్నది కాస్త ఇప్పుడు అరుపులా మారింది. సుధీర్ పరిగెట్టుకుంటూ వచ్చి తనను గుద్దేశాడు. ఆ అదురుకి శరత్ కొంచెం దూరంగా పక్కకు వెళ్ళిపోయాడు. శరత్ విసుగ్గా ఏంటా అని అటు తిరిగి చూశాడు. సుధీర్ చాలా భయంతో ఉన్నాడు. శరత్ మళ్ళీ ఇటువైపు చూశాడు. అయితే షాక్ అయ్యాడు. అప్పటిదాకా అక్కడ ఉన్న ఆ ఆకారం ఇప్పుడు అక్కడ లేదు. తనకు ఏం అర్థం కాలేదు. ఏంట్రా కరెక్ట్ టైం డిస్టర్బ్ చేసావు. నాతో రామచ్చా ఒకసారి. శరత్ను చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళాడు సుధీర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మూలన ఉన్న రూమ్లోకి కిందకి బేస్మెంట్ ఉంది. అందులోకి వెళ్లారు ఇద్దరు. అక్కడ దాదాపుగా 10 మంది మగవాళ్ళు ఎక్కడికక్కడ కట్టివేయబడి ఉన్నారు. వాళ్ళు చాలా నీరసంగా ఈరోజో రేపో అన్నట్లుగా ఉన్నారు. ఓ మై గాడ్, అసలు వీళ్ళు ఇక్కడ ఉన్నారని నీకెలా తెలిసింది? మొత్తానికి మనం వచ్చిన పని అయింది. నేను అనుకోకుండా ఒక సౌండ్కి భయపడి మెట్లు ఎక్కుతూ జారి కింద పడ్డాను. పట్టని బేస్మెంట్లోకి వెళ్ళాను. అలా నాకు తెలిసింది. వీళ్ళందరినీ మనం తిరిగి ఊరికి తీసుకెళ్ళాలి. మొత్తానికి ఎలాగైతేనేం శరత్ సుధీర్ కలిసి వాళ్లను తిరిగి ఊరికి తీసుకొచ్చారు. విచిత్రంగా ఆ యక్షిణీ దయ్యం ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. సుధీర్ అదే ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి సుధీర్, మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్తున్నాం. మన భరత్ కూడా మనకు దొరికేశాడు. ఇంత హ్యాపీ మూమెంట్లో ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? అది కాదు మచ్చా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. మనం దెయ్యమని కూడా ఒక స్టేజ్లో భావించాం. అలాంటిది మనం తిరిగి వెనక్కి వచ్చేస్తుంటే ఎందుకనేది ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు.
ఏమో ఎంత ఆలోచించినా నాకు కూడా దానికి సమాధానం దొరకట్లేదు. బహుశా ఇది మంచిదేమేమో. శరత్ సుధీర్ కలిసి ఆ 10 మందిని ఊరికి అప్పగించారు. ఎక్కడి నుండో వచ్చి రామాపురం ఊరి కోసం ఇంత చేసిన శరత్ ఊరికి హీరో అయ్యాడు. అందరూ ఈ ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాతి రోజు ఉదయం. శాలిని, ఓయ్ శాలిని, నిన్నే. అయినా కూడా శాలిని వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏంటి, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? శాలిని విన్నట్లుగా అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. శరత్ ఈసారి కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. అయితే తన చెయ్యి తగలగానే ఎందుకో చాలా మంటగా అనిపించింది. ఏంటి, నీ చెయ్యి ఎంత వేడిగా ఉంది? శాలిని అప్పటిదాకా ఫాస్ట్గా నడుస్తోంది. సడన్గా ఆగింది. వెనక్కి తిరిగి శరత్ వైపు కోపంగా చూస్తుంది. చూడు, నువ్వు నాకేదో మంచి చెబుదాం అనుకున్నప్పుడు నేను నీకు ప్రపోజ్ చేయడం తప్పే. ఐఎమ్ సారీ ఫర్ దట్. కానీ నువ్వు నాతో ఇలా మాట్లాడకుండా ఉండకు ప్లీజ్. శాలిని ఏం మాట్లాడలేదు. శరత్ని సీరియస్గా చూస్తుంది. చూడు శాలిని, నేను వచ్చిన పని పూర్తయింది. అందరినీ సేవ్ చేశాను. ఇక నేను వెనక్కి వెళ్ళిపోవాలి మా ఊరికి. శాలిని ఆ మాట వినగానే కొంచెం కంగారు పడింది. శరత్ ఇంకా మాట్లాడబోయేలోగా, ఏం చెప్పకు, ఈరోజు రాత్రి 10 గంటలకు నేను చెప్పిన చోటుకి వచ్చావంటే నువ్వు ఎదురు చూసిన మాట నేను చెప్పేస్తాను. శరత్ ఆ మాట వినగానే ఆనందానికి అవధులు లేవు. అదే సమయానికి ఫోన్ వచ్చింది. రే సుధీర్, కరెక్ట్ టైం ఫోన్ చేసావురా. శాలిని నాకు ప్రపోజ్ చేయబోతుంది. సుధీర్ వైపు నుండి మాట రావట్లేదు. ఏంటి, నేను ఎంత మంచి న్యూస్ చెప్తే నువ్వేంటి ఏం మాట్లాడవు? అది శాలిని నిన్ను ట్రాప్ చేసింది అనిపిస్తుందిరా. వాట్? ట్రాప్ అని ఎందుకు అనుకుంటున్నావురా? శాలిని అమాయకురాలు, తనకేం తెలీదు. కావాలంటే చూడు, ఇదంతా జరగకముందు నిన్ను సెర్చ్ చేయొద్దని వారించింది కదా శాలిని. అదేదో నేను ఆపదలో పడకూడదని చెప్పుంటుందిరా. కానీ గమనించు, ఇప్పటిదాకా మనకు ఎదురైన దెయ్యం అనుభవాలన్నీ ఇద్దరు శాలిని వచ్చి వెళ్ళిన తర్వాత లేదా సంఘటన జరిగిన తర్వాత జరిగాయి. ప్రతిసారి తను ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఆ మాటకు శరత్ కొంచెం ఆలోచనలో పడ్డాడు. నిజానికి సుధీర్ చెప్పింది కొంచెం నిజమే అనిపించింది. ప్రతి ఇన్సిడెంట్కి ముందో తర్వాతో శాలిని ఉంది. కానీ ఆమె ఈ ఇన్సిడెంట్కు ఏ రకంగా సంబంధం అనేది శరత్ వద్ద సమాధానం లేదు. కానీ దాని గురించి ఎక్కువసేపు ఆలోచించాలి అనుకోవట్లేదు. అందుకే వెంటనే నేను వెళ్తున్నాను అంతే అని ఫోన్ కట్ చేసేశాడు. వీడు మారడం, కోరి కష్టాలు తెచ్చుకుంటానంటాడేంటి? శరత్ సాయంత్రం అవుతూనే చాలా నీట్గా రెడీ అయ్యాడు. శాలిని అంటే తనకు చాలా ఇష్టం. ఈ యక్షిణీ దయ్యం గొడవలో పడి శరత్ సరిగ్గా పట్టించుకోలేదు. కానీ లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా పడేసేవాడు. అంత అందం ఆమెది. సరిగ్గా రాత్రి 8 అయింది. తనలో టెన్షన్ పెరిగిపోతుంది. అరచేతుల నిండా చెమటలు పట్టేశాయి. సరిగ్గా అప్పుడే కిటికీ తలుపు దానంతటది తెరుచుకుంది. శరత్ అసలే టెన్షన్లో ఉండడంతో ఆ తలుపు తెరుచుకోగానే భయం వేసింది. అప్పుడే ఇంట్లో కరెంట్ పోయింది. సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి శరత్ టైం చూసుకున్నాడు. చుట్టూ చీకటిగా ఉండడంతో సెల్ ఫోన్ వెలుతురు ఒక్కటే పడుతోంది. శరత్ చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ వైపుకు వెళ్తున్నాడు. ఈలోగా తన కాలికి ఏదో మెత్తగా తగలడంతో ఎగిరిపడ్డాడు. దాంతో ఫోన్ కూడా ఎగిరి అందెత్తున పడింది. శరత్కు జనరల్గా భయం తక్కువ, డేరింగ్నెస్ ఎక్కువ. ఏదైనా సమస్య ఉందంటే దాన్ని సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టడు. అసలు అందుకే ఈ ఊర్లో ఉండిపోయింది. ఫ్రెండ్ సేవ్ చేయడం అనేది చిన్న సాకు మాత్రమే. కానీ ఈ రోజంతా ఏంటో శరత్కు వింతగా ఉంది. అప్పటి వరకు తన వైపు కూడా సరిగ్గా చూడని శాలిని నవ్వుతూ తనతో మాట్లాడడమే కాదు, తను ఎదురు చూస్తున్న న్యూస్ తనకు చెప్తాను అని అంది. మరి 10 గంటలకి ఖచ్చితంగా తను చెప్పిన చోట ఉండాలని పదే పదే చెప్పింది. ఇవన్నీ ఆలోచిస్తుంటే శరత్కు తల తిరిగిపోతుంది. ఆలోచించి ఈ లోకంలోకి వచ్చాడు. చుట్టూ చూస్తే కరెంట్ వచ్చింది. తనకు మెత్తగా తగిలింది అక్కడ ఉన్న పిల్లి. అమ్మయ్య అనుకుని తన ఫోన్ వెతుక్కున్నాడు. దూరంగా పడి ఉంది. చూస్తే ఆ ఫోన్ దూరంగా పడటంతో మొత్తం బ్రేక్ అయిపోయింది. ఎంత ట్రై చేసినా కూడా వర్క్ అవటం లేదు డిస్ప్లే పోయినట్లుంది అనుకున్నాడు. టైం చూసుకున్నాడు. 10 అవ్వడానికి ఇంకా ఎంతో సమయం లేదు. అమ్మో, టైం అయిపోతుంది. ఎలాగైనా కరెక్ట్ టైంకి ఉండాలి, లేదంటే తను వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇక ఫోన్ సంగతి వచ్చాక చూసుకుందాం అనుకున్నాడు. ఆ ఫోన్ని అక్కడే పడేసి బైక్ తీశాడు. బైక్ స్టార్ట్ చేసి టైం చూసుకున్నాడు. తనలో టెన్షన్ స్టార్ట్ అయింది.
శరత్ అలా ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అలా తన ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. సుధీర్ మరోవైపు మెసేజ్ పెట్టినా కూడా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. శరత్ ఫోన్ రింగ్ అయ్యి నెమ్మదిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక శరత్ బైక్పై రయ్యమని దూసుకు వెళ్తున్నాడు. చల్లగాలి తనను తాకుతుంటే శరత్ చాలా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నాడు. ఇన్నాళ్ళు దెయ్యంగోల్లో పడి అప్సరస్ లాంటి అమ్మాయిపై సరిగ్గా ఫోకస్ చేయలేదు. చివరికి తన నుండి పిలుపు వచ్చింది. అందుకే ఫుల్గా సెంట్ కొట్టుకుని మరీ బయలుదేరాడు. ఊరి చివర ఉన్న ఒక చిన్న డాబా వంటి చోటికి రమ్మని చెప్పింది శాలిని. సరిగ్గా 10 అవ్వడానికి 5 నిమిషాలు ఉంది అనగా శరత్ శాలిని చెప్పిన ప్లేస్కి వచ్చాడు. అక్కడ డాబా ఉంది కానీ అది చాలా పాడుబడింది. చుట్టూ ఎక్కడ చూసినా చీకటి. తన వద్ద ఫోన్ లైట్ వేయడానికి మొబైల్ కూడా లేదు. అది పాడైపోయింది. ఆ చీకట్లోనే అటు ఇటు చూసుకుంటూ ఉన్నాడు శరత్. అంతా నిశ్శబ్దంగా ఉంది. వాచ్లో టైం చూసుకున్నాడు. సరిగ్గా 10 అయ్యింది. ఇలా అయ్యిందో లేదో అలా తన వెనకాల నుండి గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ సౌండ్ వినగానే శరత్ గుండె అదిరింది. చాలా భయంగా వెనక్కి తిరిగాడు. కానీ వెనకాల ఎవ్వరూ లేరు 10 తర్వాత ఎవరు బయట తిరగకూడదని అంటారు కదా, ఇది దాని ఎఫెక్ట్ కాదు కదా అని మనసులో అనుకుని గుటక వేశాడు. అయితే తను చాలా ధైర్యవంతుడు. ఇలా చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావట్లేదు ఎవరు అని గట్టిగా అరిచాడు. సమాధానం రాలేదు. ఆ గజ్జెల సౌండ్ ఇంకా పెరిగింది. ఎవరంటే మాట్లాడరేం? ఏం ఆటలుగా ఉందా? అయినా సమాధానం రాలేదు. శాలిని నువ్వేనా? అలా అన్నాడో లేదో ఎవరో అమ్మాయి గట్టి గట్టిగా నవ్వుతున్నట్లు వినిపించింది. శాలిని, ఇది కామెడీ చేయడానికి టైం కాదు, ప్లీజ్ ఇక వద్దు, ఇది నా ముందుకు రా. శరత్ అలా అంటూ ఉండగా తన వెనకాల ఏదో తెల్లటి వస్తువు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. శరత్కు మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఇదిలా ఉండగా తన ముందు నుండి ఎవరో వ్యక్తిని ఒక శక్తి ఏదో లాక్కుని వెళ్తుంది. కింద నేల మీద అతను అలా వెళ్ళిపోతున్నాడు గట్టిగా అరుచుకుంటూ. శరత్ అది చూసి ఏయ్ అని అరిచి వెనకాల పరిగెట్టబోయాడు. ఈలోగా తన భుజంపై ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించింది. పరిగెడదామనుకున్నా ఆగిపోయి తన భుజం వైపు చూశాడు. అక్కడ ఒక భయంకరమైన దెయ్యం చెయ్యి ఉంది. అది చూసిన శరత్ భయంతో గట్టిగా మళ్ళీ శరత్కు ఎవరో అమ్మాయి చాలా దగ్గరగా నిలబడి నవ్వుతున్నట్లు అనిపించింది. శరత్కు గొంతు ఎండిపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరుగుతూ కింద వైపు చూశాడు. ఒక అమ్మాయి కాళ్ళు కనబడ్డాయి. అయితే అవి సాధారణ అమ్మాయి కాళ్ళు కావు. ఒక దెయ్యం కాళ్ళు ఉన్నట్లుగా అతి భయంకరంగా ఉన్నాయి. అది చూడగానే శరత్ అక్కడి నుండి పారిపోదాం అనుకున్నాడు. కానీ తన వల్ల కాలేదు. కాళ్ళు అక్కడే గ్రౌండ్లో పాతి పెట్టేసినట్లు స్ట్రక్ అయిపోయాయి. గొంతులోంచి మాట రావట్లేదు. నెమ్మదిగా పైకి చూడగానే షాక్ అయ్యాడు శరత్. తన ఎదురుగా ఉన్నది శాలిని. శాలిని, నువ్వా? నువ్వేంటి? ఏమైంది శరత్? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఒళ్ళంతా చూడు, చెమటలు పట్టేశాయి. ఏదో చూసి భయపడ్డావు. ఏమైంది? శరత్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఎందుకంటే తను ఇప్పటిదాకా దెయ్యం కాళ్ళు చేతులు చూశాడు. కానీ ఇప్పుడు అలా లేదు, చాలా నార్మల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ తన ముందు ఉన్నది శాలిని. తను అందానికే కదా పడిపోయింది. శాలిని, ఇప్పటిదాకా ఏంటి ఇప్పటిదాకా? నేను రావడం ఒక 5 నిమిషాలు లేట్ అయిందని ఏదేదో ఊహించుకుని భయపడ్డావా? ఏంటి, నేను ఊహించుకున్నానా? నేను నా కళ్ళతో చూసిందంతా భ్రమే అంటే ఎలా అని మనసులోనే అనుకున్నాడు. ఏంటి నీ బొంద? నీతో మంచిగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇలా అంతా పాడు చేస్తున్నావు. పో శరత్. శరత్ ఆ మాటలతో కొంత కుదుట పడ్డాడు. లేని నవ్వుని మొహంపై తెచ్చుకున్నాడు. సరే శాలిని, ఏదో జరిగిందిలే, వదిలేయ్. నువ్వు నన్ను కలవాలి అనుకున్నావు, అదే చాలా హ్యాపీ నాకు. శాలిని సిగ్గుపడుతుంది. ఇప్పటిదాకా భయంలో ఉండి గమనించలేదు కానీ శాలిని శారీ కట్టుకుని వచ్చింది. తల్లో మల్లెపూలు, చేతి నిండా గాజులు, అచ్చ తెలుగు ఆడపిల్లలాగా ఉంది శాలిని. అది చూడగానే శరత్ తనను తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. శాలినికి దగ్గరగా వచ్చాడు. శాలిని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చాడు. శాలిని కూడా ఒక్క సెకండ్ టెంప్ట్ అయ్యి మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్లు వెనక్కి జరిగింది. ఏంటి శాలిని, నేనంటే ఇష్టం లేదా? అది కాదు. మరేంటి? నేను నిన్ను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. కావచ్చు కానీ ఇది కుదరదు. ఎందుకు కుదరదు? అది అంతే, చెప్పింది విను, నీకే మంచిది. శరత్కు ఎక్కడో తేడా కొట్టింది.
ముందు నుండి శాలిని తనను ఈ ఊరు విషయాల నుండి దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. ఈసారి మాత్రం వదలకూడదు అనుకున్నాడు. శాలిని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, అసలు ఈ ఊరికి ఏమైంది? ఎందుకు నువ్వు సడన్గా కనబడకుండా వెళ్ళిపోతావు, మళ్ళీ సడన్గా వస్తావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, వదిలే. ప్లీజ్ శాలిని చెప్పు. నిన్ను ఇష్టపడే వ్యక్తిగా ఇది తెలుసుకునే హక్కు నాకు ఉంది. చెప్పింది అర్థం చేసుకో. నన్ను ఫోర్స్ చేయకు. అసలు నిన్ను పిలవకుండా ఉండాల్సింది నాది తప్పు. అది తర్వాత, ముందు చెప్పు. చెప్పను చెప్తావా లేదా? అని శాలిని చేతిని గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేశాడు. శాలిని గొంతు మారిపోయింది. చెయ్యి వదలరా అని చేతిని విడిపించుకుంది. శరత్ షాక్ అయ్యాడు. శాలిని ఏదో తప్పు చేసినట్లుగా మొహం తిప్పుకుంది. ఇదే నేను అంటుంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నాకు తెలుసు. దయచేసి నాకు విషయం చెప్పు. నేను నీకు హెల్ప్ చేయడానికి చూస్తాను. ప్లీజ్ నన్ను హెల్ప్ చేయి నువ్వు. శాలిని ఆలోచనలో పడింది. నేను నువ్వు ఏంటి శాలిని, ఏంటంటున్నావు? నేను ఎవరో కాదు, నేనే యక్షిని. శాలిని చెప్పిన మాటలు శరత్కు వినిపించాయి, కానీ అవి బ్రెయిన్కి చేరలేదు. దాంతో ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. అర్థం చేసుకునే స్థితిలో కూడా శరత్ లేడు. శాలిని ఏమంటున్నావు? నిన్నే ఏమంటున్నావు అని శాలినిని పట్టుకుని కుదుపుతున్నాడు. నేనే యక్షిని. శాలిని నెమ్మదిగా కళ్ళు తిరిగి శరత్ భుజంపై పడిపోయింది. శరత్ చాలా ఆందోళనగా శాలిని వైపు చూశాడు. శాలిని, శాలిని లే శాలిని, ఏమైంది నీకు సడన్గా? శాలిని. శాలినిని తడుతున్నాడు, కానీ ఆమె కదలటం లేదు. సరిగ్గా అప్పుడే అక్కడికి సుధీర్ వచ్చాడు. అమ్మయ్యా, నీకేం కాలేదుగా. నీకేమైనా అవుతుందేమని కంగారు పడ్డాను రా బాబు. అలా నడుస్తూ దగ్గరికి వచ్చి శాలిని కళ్ళు తిరిగి పడిపోవడం చూశాడు. ఏమైంది శాలినికి? అసలు తను నన్ను ట్రాప్ చేస్తుందని ఎందుకు అంటున్నావు? అది చెప్పలేదో? ఒకరోజు మనం దెయ్యాన్ని ఛేదించుకుంటూ ఒక అపార్ట్మెంట్ బంగ్లాకి వెళ్ళాం, గుర్తుందా? అక్కడ నువ్వు పైకి వెళ్ళావు, నన్ను కింద వెతకమన్నావు. అప్పుడు నేను శాలిని వింతగా ప్రవర్తించడం చూశాను. ఏంటి, ఆ రోజు శాలిని ఇక్కడికి వచ్చిందా? అవును, నీకు ఈ విషయం చెప్తే నాతో పాటు నిన్ను కూడా చంపేస్తానని బెదిరించింది. అందుకే నోరు మూసుకున్నాను. కానీ ఈరోజు నేను ఎంత రాత్రిపూట రమ్మందంటే ఏమవుతుందని భయపడి నీకు హింట్ ఇచ్చాను. సుధీర్ చెప్పిన దానికి శరత్ కన్విన్స్ అయ్యాడు. ఈలోగా శాలిని అలా పడి ఉండడం చూసి టెన్షన్ అయ్యాడు. ఇంతకీ శాలినికి ఏమైంది? ఎందుకు ఇలా పడిపోయింది? శరత్ జరిగిందంతా సుధీర్కి చెప్పాడు. అంటే నా అనుమానం నిజమే అనమాట. తనే యక్షిని అయితే నిన్నేం చేయలేదా? ఎందుకని? అప్పుడే శాలిని నెమ్మదిగా మూలుగుతోంది. ముందు మనం తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సుధీర్ సరే అన్నట్లుగా తల ఊపాడు. శరత్, సుధీర్ ఇద్దరూ కలిసి సుధీర్ రూమ్కి తీసుకువచ్చారు. అక్కడ బెడ్పై పడుకోబెట్టేసరికి శాలిని నెమ్మదిగా మూలుగుతోంది. రే, తను ఏదో చెప్పాలనుకుంటుందిరా. శరత్ కూడా విన్నాడు. తను ఏదో మూలుగుతోంది. చెవి తన నోటికి దగ్గరగా పెట్టాడు. శాలిని చెప్పేది సరిగ్గా వినబడట్లేదు. దాహం అంటుంది అనుకుంటా, వాటర్ ఇవ్వు. దాహం దాహం. సుధీర్ అక్కడే ఉన్న వాటర్ జగ్ అందించబోయి ఒక్క నిమిషం ఆలోచించాడు. ఏంట్రా లేటు, ఇవ్వు ఇటు త్వరగా. ఒక్క నిమిషం అని ఏదో వెతుకుతున్నాడు. రేయ్, ఇక్కడ శాలినికి ఎలా ఉంటే నువ్వేంట్రా వెతుకుతున్నావు? త్వరగా వాటర్ ఇవ్వు. ఒక్క నిమిషం అని చెప్పానుగా. సుధీర్కు టేబుల్ డ్రాయర్ సరుకులో ఒక చిన్న బాటిల్ దొరికింది. ఏంటది? ట్రూత్ సిరప్. అదెందుకు ఇప్పుడు? చెప్తాగా. అని శాలినికి వాటర్లో 2 drops ట్రూత్ సీరంను కలిపాడు సుధీర్. ఇప్పుడు తాగించు. శరత్కు సుధీర్ ఉద్దేశం ఏంటో అర్థమైంది. తనకు ఇష్టం లేకపోయినా శాలినికి ఏం జరగకుండా ఉండాలంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అందుకే ట్రూత్ సీరం కలిపి ఇచ్చిన వాటర్ తాగించాడు. శాలినికి ఆ వాటర్ తాగాక బాడీ అంతా ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చాయి. అది గమనించిన సుధీర్ కొంచెం ముందుకు వచ్చి శరత్ను అడగమన్నట్లుగా సైగ చేశాడు. శరత్ కొంచెం సదురుకుని స్టార్ట్ చేశాడు. నీ పేరేంటి? శాలిని ఏం మాట్లాడలేదు. కొంచెం వణుకుతున్నట్లుగా ఉంది. నిన్నే అడుగుతుంది, చెప్పు నీ పేరేంటి? శాంతి. శరత్, సుధీర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మరి శాలిని ఎవరు? మళ్ళీ మాట లేదు. నువ్వు ఇలా సమాధానం చెప్పకుండా ఉంటే నేను నీకే విధమైన సహాయం చేయలేను. దయచేసి చెప్పు. బెడ్ పైన పడుకుని ఉన్న శాలిని ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నాకు జరిగిన అన్యాయం గుర్తొచ్చింది. నీకేం అన్యాయం జరిగింది? కంగారు పడుకో, ఈ విషయం బయటకు తెలీదు, మమ్మల్ని నమ్మొచ్చు. శాంతి చెప్పడం మొదలుపెట్టింది. ఇది జరిగి 5 ఏళ్ళు అవుతుంది. నేను హేమంత్ అప్పుడే పెళ్లి చేసుకున్నాం. ఊరి కుటుంబాలకి వ్యతిరేకంగా నేను ఒక దళితుడిని పెళ్లి చేసుకున్నా. మాది ప్రేమ వివాహం. మా కుటుంబంతో సహా ఊరు మొత్తం మా పెళ్లికి అడ్డుగా నిలిచింది.
అయినా కూడా మేము ధైర్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి జరిగాక ఊరిలోకి వచ్చాం. అందరూ మమ్మల్ని తిడతారు అనుకున్నాము, కానీ అలా జరగలేదు. అందరూ హ్యాపీగానే మమ్మల్ని స్వాగతించారు. అది మా ఇద్దరికి ఆశ్చర్యం కలిగించింది. మాకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. దాదాపు ఊరు మొత్తం మా కోసం వచ్చింది. ఈ ఊరిలో మాదే మొదటి ప్రేమ వివాహం. మాకు ఈ ఊరి ప్రేమ చూసి చాలా సంతోషం వేసింది. ఇంత ఓపెన్ మైండ్తో ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఆ రోజు మా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఇల్లంతా చాలా కోలాహలంగా ఉంది. నేను సిగ్గుపడుతూ మా ఆయన గదిలోకి వెళ్ళాను. ఇద్దరం బెరుకుగా ఒకే మంచం మీద కూర్చున్నాం. సరదాగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. అప్పటిదాకా ఇల్లంతా సందడిగా ఉన్నది కాస్త సడన్గా కామ్ అయింది. అది మేము చాలాసేపు గమనించలేదు. కాసేపటికి మాకు ఏదో వాసన రావడం మొదలైంది. హేమంత్, గమనించావా? ఏదో వాసన వస్తుంది. హేమంత్ కూడా చుట్టూ వాసన చూడడం మొదలుపెట్టాడు. ఎస్, ఇది పెట్రోల్ వాసనే. ఇప్పుడెందుకు పెట్రోల్ వాసన వస్తుంది ఏదో డేంజర్లా ఉంది. మన ఇంట్లో అందరినీ అలర్ట్ చేయాలి. కమాన్. అని బయటకు వెళ్ళడానికి ట్రై చేశాడు. అయితే తలుపు బయట లాక్ చేసి ఉంది. ఏంటిది? మన లోపల లాక్ చేసుకుంటాంగా, బయట ఎందుకు లాక్ చేశారు? విండో నుండి బయటకు చూస్తుంది శాంతి. అక్కడ కొంతమంది ముసుగులు వేసుకుని ఇంటి చుట్టూ పెట్రోల్ అంటిస్తున్నారు. తమ ఇంటి గేట్ నుండి చాలా మంది సైలెంట్ గా బయటికి రావడం కూడా చూశారు శాంతి అండ్ హేమంత్. షిట్! చూడు శాంతి, మీ పేరెంట్స్ కూడా ఉన్నారు. శాంతి పేరెంట్స్ అప్పుడే నెమ్మదిగా అటు ఇటు చూస్తూ ఇంటి నుండి బయటకు వస్తున్నారు. నేను అక్క బావని వదిలి ఇలా రాలేను అమ్మా, ఇది చాలా తప్పు, నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. నోరు మూయివే, దానికి ఇలా జరగాల్సిందే. లేకపోతే మనమేంటి, మన కులమేంటి? ఎవడో దళితుని పెళ్లి చేసుకుని వస్తే మనం ఒప్పుకోవాలా? అవునమ్మా, ఇది చూసి నీలాంటి వాళ్ళు మరికొంతమంది ఇలాంటి పనులు చేశారంటే ఆ నూరు పరువు ఏమవ్వాలి. అందుకే ఇది వారికి తగిన శిక్ష. ఒకవేళ గొడవ చేస్తే నువ్వు కూడా లోపల వాళ్ళతో ఉండిపోవచ్చు. ఆ మాటలకు శాలిని పేరెంట్స్ కంగారు పడి తన నోరు నొక్కి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయారు. ఓ షిట్! ఇదంతా ట్రాప్ శాంతి. ఈ ఊరంతా ఒప్పుకునేట్టు మనల్ని నమ్మించింది. ఇదంతా మనల్ని చంపడానికి చేసిన సెటప్. శాంతి చాలా కంగారు పడింది. ఏదొకటి చెయ్యి హేమంత్, మనం ఇక్కడ నుంచి బయటపడాలి. హేమంత్ వెనక్కి తిరిగాడు. అంతే, అంత ఎత్తున మంటలు కనిపించాయి. పరిగెట్టుకుంటూ వెళ్లి బెడ్రూమ్ ని బద్దలు కొట్టాడు. బయట అప్పటికే ఇల్లంతా తగలబడిపోతుంది. చుట్టూ మంటలు. హేమంత్కు ఏం అర్థం కావట్లేదు. శాంతికి ఆ మంటల నుండి వచ్చిన పొగ లంగ్స్కు చేరి ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోయింది. హేమంత్ తనను ఎత్తుకుని బయటకు వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే మంటలు చుట్టుముట్టేశాయి. నిజానికి శాంతిని అక్కడే వదిలేసి హేమంత్ వెళ్ళిపోవచ్చు, కానీ శాంతి కోసం హేమంత్ కూడా అక్కడే ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. శాంతిని ఒళ్ళోకి తీసుకుని దగ్గరికి హత్తుకుని గట్టిగా విలపించడం మొదలుపెట్టాడు. ఈలోగా ఒక పెద్ద దుంగ హేమంత్ నడుంపై పడింది. శాంతికి మెలకువ వచ్చి చూసేసరికి హేమంత్ మంటల్లో కాలిపోతున్నాడు. హేమంత్ అరుపులకి శాంతికి మళ్ళీ కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. శాంతి, శాంతి, నువ్వు వెళ్ళిపో. కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండవు. మీ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని సుఖంగా ఉండవు. నన్ను మర్చిపో. శాంతి బాధతో గట్టిగా అరుస్తోంది. తను ఏం చేస్తుందో కూడా తనకు తెలియడం లేదు. గుండెలు బాదుకొని రోధిస్తోంది. చెప్పింది విను, నా నుండి వెళ్ళిపో. కనీసం నువ్వైనా హ్యాపీగా బతుకు. శాంతి మరో ఆలోచన చేయలేదు. నువ్వు లేకుండా నాకు లైఫ్ లేదు హేమంత్. నన్ను వదిలి నువ్వు వెళ్ళలేకపోయావు. నేను చూశాను. నేను మాత్రం ఎలా వెళ్తాను? చావైనా బ్రతికైనా నీతోనే అని ఎప్పుడూ డిసైడ్ అయ్యాను. హేమంత్ మంటల్లో కాలిపోతున్నాడు. అది చూసిన శాంతి పరిగెట్టుకుంటూ వెళ్ళి హేమంత్ను హగ్ చేసుకుంది. ఇద్దరూ అలా మంటల్లో కాలిపోతున్నా కూడా అలాగే ఉండిపోయారు. అంత బాధను భరిస్తూ కూడా మంటల్లో కాలిపోయారు. నెమ్మదిగా మంటలు తగ్గాయి. శాలిని చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విని శరత్, సుధీర్లకు కళ్ళు చెమ్మగిల్లాయి. అలాంటి గతం ఎవరికీ ఉండకూడదు అనుకున్నారు. ఇంకా శాలిని పడుకునే ఉంది. తను మూలుగుతుంది. శాలిని నువ్వేనా? శాలిని ఇంకా మూలుగుతుంది. అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతుంది. తను ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటుంది. శరత్ కొంచెం సేపు ఆలోచించి, శాంతి, తర్వాత ఏం జరిగింది? నువ్వెందుకు దెయ్యంలా మారావు? దెయ్యంలా మారకుండా ఏం చేయమంటావు? నన్ను నా భర్తను అన్యాయంగా చంపేశారు. హేమంత్తో ఎంతో మంచి జీవితం ఊహించుకున్నాను. కులం మతం అంటూ మమ్మల్ని వేరు చేశారు. కలిసి చచ్చిపోయినా కూడా మా ఆత్మలు ఇంకా కలవలేదు. నేను ఇంకా ఇక్కడే ఉండిపోయాను. కానీ నువ్వు చేస్తుంది కరెక్టేనా? నిన్ను సుఖంగా ఉంచలేదని ఊర్లో ఎవరిని సుఖంగా ఉంచావా? నీకు అన్యాయం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటానంటే అర్థం ఉంది. ఇదేంటి, అసలు ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా ఇలాగే చేస్తానంటే ఎలా?
ఖచ్చితంగా ఈ ఊర్లో ఒక్కరు కూడా సుఖంగా ఉండరు. ఇది రాసి పెట్టుకో. ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను. ఈ ఊరికి అండగా నేనుంటాను. నువ్వు నాకు అడ్డు వచ్చావంటే నిన్ను కూడా వదలను. నా చెల్లి ఇష్టపడుతుందని చెప్పి మాత్రమే నిన్ను ఇంతవరకు భరించాను. అనుకోకుండా శరత్ మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. ఏంటి ఏమన్నావు? ఒక్కసారిగా శాలిని మంచం మీద అటు ఇటు కదిలింది. ఒక తెల్లటి పొగలాంటిది తన బాడీ విడిచి వెళ్లడం అటు శరత్ ఇటు సుధీర్ ఇద్దరూ చూశారు. రే తను ఏమందో విన్నావా? సుధీర్ తల అడ్డంగా ఊపాడు. శాంతి శాంతి ఏమన్నావు? నాకు అర్థం కాలేదు. నెమ్మదిగా శాలిని కళ్ళు తెరిచింది. తనకు తలంతా బరువుగా మారిపోయింది. అమ్మా నేనెక్కడున్నా శాలిని అంటూ డౌట్గా పిలిచాడు. శరత్ అని ఏడుస్తూ తనను హగ్ చేసుకుంది. ఇప్పటిదాకా జరిగింది అంతా ఒక్క క్షణం శరత్ మర్చిపోయాడు. శాలిని హగ్లో లోకాన్నే మర్చిపోయాడు. కాసేపటికి తేరుకున్నాడు. శరత్ మనం ఎక్కడున్నాం? నాకు అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? రచ్చ రచ్చ చేసావు. ఏంటి? నువ్వు ముయిరా. వాడేదో సరదాగా అంటున్నాడు శాలిని. అసలు ఏం జరగలేదు. నీకు కళ్ళు తిరిగాయి, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాం. తగ్గిపోయింది కూడా. కానీ నా బాడీ ఎందుకు వణుకుతోంది? చాలా నీరసంగా అనిపిస్తుంది. ఎవరో నా బాడీలోంచి వెళ్ళినట్లు ఫీలింగ్ వస్తుంది. ఆ మాటలకు శరత్ కొంచెం కంగారు పడ్డాడు. శాలిని బాడీలోకి తన అక్క వచ్చిందని తెలిస్తే తట్టుకోగలదా అన్న డౌట్ రానే వచ్చింది. అందుకే తనకు ఏం తెలియకూడదు అనుకున్నాడు. అదేం లేదు శాలిని, చాలాసేపు అయిందిగా నువ్వేమైనా తిని, అందుకే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇదిగో ఈ వాటర్ తాగు, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. శాలిని సరే అన్నట్లుగా తల ఊపింది. శరత్ వేళ్లతో సుధీర్ను కూడా రమ్మని సైగ చేశాడు. ఏంట్రా ఏంట్రా అక్కడ శాలినికి తోడుగా ఎవరో ఒకరు ఉండాలిగా. నువ్వుండు, నేను మళ్ళీ ఏమైనా చేస్తానులే. అది కాదురా, ఇప్పుడు నేను శాంతి గురించి భయపడుతున్నాను. సుధీర్ అర్థం కానట్లు చూశాడు. వెళ్ళిపోయేటప్పుడు శాంతి ఏమంది? తనకు జరిగిన అన్యాయానికి ఈ ఊరిని అస్సలు వదిలిపెట్టను అంది కదా. తనకు జరిగిన అన్యాయం అర్థం చేసుకోగలంరా. అది చాలా బాధాకరమైన సంఘటన. కానీ ఎవరో కొంతమంది చేసిన దానికి ఊరు మొత్తాన్ని శిక్షిస్తాను అనడం, ఎవరిని సుఖంగా ఉండనివ్వడం అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ ముందుగా మనం చేయాల్సింది ఒకటి ఉంది అని సుధీర్కి చెవిలో ఏదో చెప్పాడు. సుధీర్ అంతా విని సరే అన్నట్లుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శరత్ కాసేపు తర్వాత ఫుడ్ పట్టుకుని శాలిని దగ్గరికి వెళ్ళాడు. చాలా అలసిపోయినట్లున్నావు, ఇది తిను. నాకు అసలు ఓపిక లేదు. దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోవడం? నేను తినిపిస్తాను కదా. శరత్ శాలినికి ఫుడ్ పెట్టాడు. శాలిని చాలా ఇష్టంగా ఒక్కో ముద్ద తింటుంది. తనకు ఇప్పటిదాకా ఎవరు అలా పెట్టలేదు. అదే మనసులో అనుకుంటూ శరత్ వైపు చూస్తూ ఒక్కో ముద్ద తింటుంది. శరత్కి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. శాలిని, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? చెప్పు. అది అది ఏం పర్లేదు, నేనేం అనుకోను, చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి? ఏమన్నావు? నేనేమనలేదే. లేదు, నేను విన్నాను, మళ్ళీ చెప్పు. ఆల్రెడీ వినేసానంటున్నావు కదా, ఇంకేంటి మరి? లేదు, మళ్ళీ చెప్పు. అది శాలిని, మనం పెళ్లి చేసుకుందాం. ఈ విషయం ఎప్పటి నుంచో నీకు చెప్పాలని అనుకుంటున్నా. నిన్న కూడా రాత్రి నీకు ఈ విషయం చెప్దామనే నువ్వు చెప్పిన చోటుకు వచ్చాను. కానీ అనుకోకుండా నువ్వు కళ్ళు తిరిగిపోవడం, తను రావడం. ఎవరు రావడం? ఎవరు వచ్చారు? ఎవరు లేరు, నువ్వు, నేను, సుధీర్ వచ్చాడుగా. అసలు లవ్ ప్రపోజల్ లేదు, నాకు ఇష్టం కూడా లేదు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుందామని ఎలా అడుగుతున్నావు? నీకు ఇష్టమని నాకు తెలుసు. ఎలా తెలుసు? తను చెప్పింది. ఎవరు తను? అంటే అది నా మనసు, అది చెప్పింది. ఆనందపడలేను, కానీ ఈ ఊరు గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు అడుగుతున్నావు? అలా జరగాలనే కదా. ఏంటి? అంటే నేను ఈ ఊరువాణ్ణి కాదుగా, అందుకని ఏదో కొంచెం ధైర్యం. వద్దు శరత్, రిస్క్ వద్దు. అయితే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేగా? హా, ఇష్టమే. కానీ ఇంకా ఆ కానీ గిని పక్కన పెట్టే, నేను ఇప్పుడే సుధీర్ గారికి కాల్ చేసి అన్ని ఏర్పాట్లు చేయమంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శాలిని టెన్షన్తో తలదించుకుంది. చూస్తుండగానే శాలిని శరత్ పెళ్లికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఏదైనా జరగచ్చు అన్న కంగారుగా వీరి పెళ్లి గురించి ఊరిలో ఎక్కువగా ఎవరికీ చెప్పలేదు. సైలెంట్గానే చేస్తున్నారు. శరత్ పెళ్లిపీట్లపై కూర్చుని పూజ చేస్తున్నాడు. శాలిని అప్పుడే పెళ్లి బట్టల్లో అక్కడికి వచ్చింది. శాలినిని అలా చూడగానే శరత్కు మాట పోయింది. అలా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నావు? తినేస్తావా నన్ను? ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్. సుధీర్ దూరం నుండి ఇదంతా చూస్తున్నాడు. తను చాలా టెన్షన్గా ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్లో నేనుంటే వీళ్ళ సరసాలు చూడండి ఇప్పుడు అని తనలోనే అనుకున్నాడు. అక్కడ మంత్రాలు చదువుతున్న పంతులు, బాబు ఆ తాలిబొట్టు తీసుకొని
వధువు మెడలో 3 ముళ్ళు వేయి నాయనా. అని మంత్రాలు చదవడం కంటిన్యూ చేశాడు. శరత్ తాలిపట్టు అందుకున్నాడు. ఎవరో వేగంగా కళ్యాణ మండపం వద్దకు వస్తున్నారు. శరత్కు అదే అనిపించింది. తాలి కట్టడం ఆపి వెనక్కి తిరిగాడు. ఏమైంది శరత్? శరత్ ఏం లేదు అన్నట్లుగా తల ఊపి మళ్ళీ కట్టడానికి ముందుకు వెళ్ళబోయాడు. ఈసారి ఎవరో అడుగులు చప్పుడు వచ్చింది. మంత్రాలు చదువుతున్న పంతులు కూడా అవి ఆపేసి భయంగా అటువైపు చూస్తున్నాడు. సుధీర్ భయం నిజమవడంతో ఎటు పరిగెట్టాలో కూడా అర్థం కాక అలా నిలబడిపోయాడు. అందరూ అలా చూస్తుండగానే చాలా వేగంగా ఒక ఫోర్స్ వచ్చి అక్కడి నుండి పంతుల్ని తీసుకుపోయింది. శాస్త్రి గారు ఇంకేంటి శాస్త్రి గారు, మన ఎక్స్ని డార్లింగ్ వచ్చి తీసుకెళ్ళిపోయినట్లుంది. నూర్ముయ్ సుధీర్, అసలే భయంగా ఉంది. ఇలా జరుగుతుందని మీకు మాత్రం తెలియదే ఏంటి? ఇంకా ఆపుతావా? సుధీర్, శాలిని, శరత్ ముగ్గురు కూడా అడుగుల చప్పుడు వస్తున్న వైపుకు చూస్తున్నారు. నెమ్మదిగా దగ్గరకు వచ్చిన ఫీలింగ్ వచ్చింది. శరత్ పక్క నుండి ఎవరో వెళ్ళినట్లు అనిపించింది. పక్కకు తిరిగాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. ఇలాగే శాలిని, సుధీర్లకు కూడా జరిగింది. నా టికెట్ తెగిపోయే రోజు వస్తుంది అనుకోలేదు రా బాబోయ్. ఈడి వల్ల నా ప్రాణం మీదకి వచ్చింది. రే సుధీర్! సుధీర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శరత్ లేడు. శాలిని కూడా పక్కకు చూసింది. తను ఇష్టపడిన శరత్ను యక్షిని తీసుకెళ్లిపోవడంతో శాలిని ఎక్కెక్కేడుస్తోంది అని అరుస్తోంది. సుధీర్ నెమ్మదిగా లేచి షాక్లో కింద నేల మీద చూస్తూ ఉండిపోయాడు. శాలిని ఏడుస్తూ అది ఏంటా అని చూసింది. అంతే, ఇద్దరు షాక్లోకి వెళ్ళిపోయారు. అక్కడున్న పూలతో డోంట్ సర్చ్ అని రాసి ఉంది. ఏదో ఒక శక్తి పెళ్లి కొడుకు అయిన శరత్ను పెళ్లిపీటలపై నుండి తీసుకెళ్లిపోయింది. ఇంకా ఆ షాక్లోనే ఉంది శాలిని. చూడగానే ఇష్టపడినా కూడా ఈ కారణంతోనే శరత్ను దగ్గరికి రానివ్వలేదు. కానీ తను చూపించే ఇష్టం చూసి ఉండలేకపోయింది. అందుకే పెళ్లికి ఒప్పుకుంది. ఈ ఊరిలో పెళ్లికి అనుమతి లేదని తెలుసు. యక్షిని దయ్యం వచ్చి పెళ్లి కొడుకును తీసుకెళ్లిపోతుందని తెలుసు. శరత్ మీదున్న ప్రేమతో శాలినికి ఇవేమీ కనిపించలేదు. శాలిని, సుధీర్ ఇంకా షాక్లోంచి బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉండిపోయాయి. పెళ్లి మండపం వద్ద డోంట్ సర్చ్ అని రాసి ఉంది. దాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయారు. ఇప్పటిదాకా ఊర్లో చాలా మందిని దెయ్యం తీసుకెళ్లిపోయినా కానీ ఎప్పుడూ కూడా ఇలాంటివి రాసింది లేదు. దీని అర్థం ఏంటా అని కంగారు పడుతున్నారు ఇద్దరు. డోంట్ సెర్చా ఇలా ఎందుకు రాసి ఉంటది? ఇంగ్లీష్ మీడియమా? ఏమో కానీ నాకు చాలా భయంగా ఉంది. ఇదేదో డేంజర్లా అనిపిస్తుంది. నాకు చాలా డేంజర్లా ఉంది. ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి సైన్స్ నేను వినలేదు. అవును, ఆ రకంగా ఆలోచిస్తే నాకు కూడా భయంగానే ఉంది. మరేం చేద్దాం? సుధీర్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉండిపోయాడు. మాట్లాడు సుధీర్, ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఇప్పుడు మనం ఏం ఐడియాస్ వేయలేం. మన దగ్గర ఉన్నది ఒకటే ఆప్షన్, ఆ పాడుపడిన కోటలోకి వెళ్ళడమే. శాలిని అది వినగానే షాక్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఇందాక అడిగితే నీకు చెప్పలేదు. ఖచ్చితంగా ఇది ఒక్కటే మన ముందున్న ఆప్షన్. నీకు ఏదైనా బెటర్ తెలిస్తే చెప్పు. ఇంతకు మించి నాకు కూడా ఏ ఆప్షన్ దొరకట్లేదు. కానీ యక్షిని వద్దు అన్నాక కూడా చేస్తే శరత్కు ఏదైనా ఆపద వస్తుందేమో అని భయంగా ఉంది, అంతే. అలా ఏం జరగదులే. శరత్ చాలా మంచోడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, అందులో నో డౌట్. శాలిని తల ఊపింది. ఇద్దరూ కూడా పాడుబడిన కోట వైపు స్టార్ట్ అయ్యారు. టైం చూస్తే 10 దాటింది. వాచ్ చూడగానే సుధీర్కు గొంతులో ఏదో అడ్డం పడినట్లుగా దగ్గు వచ్చింది. ఏమైంది? ఎవరైనా తలుచుకున్నారా? ఆ యక్షిని తలుచుకున్నట్లుంది. టైం చూడు 10 దాటింది. వద్దురా బాబు అంటే శరత్ గడి వినేవాడే కాదు. ఇప్పుడు చూడు, వాడు రిస్క్ లో పడ్డాడు, నేను రిస్క్ లోనే ఉన్నాను. అంత భయంగా ఉంటే రావడం మానే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వాడికి నీకు పౌరుషాలకి ఏమీ తక్కువ లేదు. వాడిని ఒక్కడిని బయటకు వదలడం వల్ల ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నేను వదిలితే అంటే ఇంకంతే సంగతులు. పద వెళ్దాం. శాలిని సరే అన్నట్లుగా తల ఊపి ముందుకు కదిలింది. ఇద్దరూ నడుస్తుండగా వీధిలో దీపాలన్నీ ఆరిపోయాయి. అమ్మ బాబాయ్, నేను అంటూనే ఉన్నాను, యక్షిని గేమ్ టైం స్టార్ట్ చేయక. సౌండ్ చేయకు. ఎందుకమ్మా? యక్షిని వస్తే? అదే కదా తల్లి నా ఏడుపు. అది ఇప్పుడు వస్తుంది. నీకే, నువ్వు లేడు కదా, నువ్వు సేఫ్. నా బతికి ఈరోజు బస్ స్టాండ్ అయిపోతుంది. నేను పోయాక ఫ్రెండ్ కోసం యువకుడు బలిదారు అని పేపర్లో కట్టింగ్ వచ్చేలా చూడే. నాన్సెన్స్ మాట్లాడుకు. మనం వెళ్ళి శరత్ను పట్టుకోవాలి. టార్చ్ లైట్ ఏం లేదా? శాలిని అలా అడిగిందో లేదో, వాళ్ళకి దూరంగా ఒక లైట్ మిల్క్ మెరుస్తోంది. ఆ లైట్ ఏంటి? శాలిని తన కళ్ళపైన చెయ్యి అడ్డు పెట్టి మరీ చూస్తుంది. తమకు ఎదురుగా దూరంగా లైట్ కనిపిస్తుంది, కానీ అక్కడ ఎవరో ఉన్నట్లు కూడా అనిపిస్తుంది.
క్లియర్గా తెలియట్లేదు. అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇంకెవరు ఉంటారు? యక్షిని అయి ఉంటుంది. కాదు, ఎవరో మగ వ్యక్తిలా అనిపిస్తుంది. పద చూద్దాం. సుధీర్కి కూడా సరిగ్గా చూస్తే అలానే అనిపించింది. ఇద్దరూ నడకలో వేగం పెంచి ముందుకు వెళ్లారు. దగ్గరకు చేరే కొద్దీ వాళ్లలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది. అందుకే ఈసారి పరిగెట్టుకుంటూ వచ్చారు. ఆ లైట్ వచ్చిన చోటికి వచ్చి చూస్తే ఇది శరద్దే. శాలినికి ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. ఇది మంచి సంకేతం కాదు, మనకి ఏదో కీడు ఉంది. మా బామ్మ చెప్పింది, ఇదివరకు ఒకసారి దాదాపు 50 ఏళ్ల క్రితం ఇలా అయిందంట. శాలిని అలా అనగానే దూరంగా కుక్కలరుపులు వినిపించాయి. శాలిని ఆ వాచ్ను తన చేతిలోకి తీసుకుంది. ఇక నెమ్మదిగా ఇద్దరు ఊరి చివరికి చేరుకున్నారు. అక్కడ చెరుకు తోటలను దాటి పాడుబడిన నుయ్యను చేరుకుంటే కానీ పాడుబడిన బంగ్లా కనిపించదు. తమకన్నా ఎత్తుగా చేరుకున్న తోటలు పెరిగిపోయి ఉన్నాయి. వాళ్ళు అలా నడుస్తుండగా ఆ తోటల్లో నుంచి ఎవరో పరిగెడుతున్నట్లు సౌండ్ వచ్చింది. ఏం పట్టించుకోకు, పదా. ఏం పట్టించుకోను, మీరు ఎలా టెండర్ పెట్టండి, నాకు నేనేం పట్టించుకోను. శాలిని ఇక ఏం చెప్పలేమన్నట్లుగా తల ఊపి ముందుకు నడవడం స్టార్ట్ చేసింది. అదో నేను కూడా వస్తానా. వాళ్ళు కోటకి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలో అది విని ఇద్దరూ కంగారు పడ్డారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పరిగెట్టుకుంటూ పాడుబడిన కోట వైపుకు పరిగెట్టారు. కోట ముందుకు వెళ్ళగానే వాళ్లకు ఏదో తెలియని భయం కలిగింది. అంత భయంకరంగా ఉంది ఆ కోట. ఇక్కడ దెయ్యాలు ఉంటాయని ఊరు ప్రజల విశ్వాసం. అందుకే ఇటు పక్కకు ఎవరూ రారు. ఆ చెరుకు తోటలతోనే ఊరెండైపోతుంది. వాటిని ఎవరు పండించకపోయినా ఆ చెరుకు గడ్లు అలానే ఉంటాయి. ఆ మిస్టరీ కూడా ఊర్లో ఎవరిని అడిగినా కానీ చెప్పలేరు. శాలిని, సుధీర్ మరోసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కోటలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కరెక్ట్గా లోపలికి వెళ్తుండగా మరోసారి శరత్ తరపు వినిపించింది. అది ఖచ్చితంగా శరత్ తరపే. తను ఎక్కడున్నాడో నాకు తెలుసు అనుకుంటూ డైరెక్ట్గా కోటలో మేడపైకి వెళ్ళింది. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆమె పైన ఉన్న ఒక పెద్ద హాల్లో మూలన కట్టేసిన ఉన్న శరత్ను చూసింది. శరత్, శరత్, ఎలా ఉన్నావు? అయ్యయ్యో, ఎలా అయిపోయావో అనుకుంటూ ముందుకు వెళ్ళబోయింది. తనకు దగ్గరలోకి రావడంతోనే దబ్బని ఎవరో కొట్టినట్లు అంత ఎత్తున ఎగిరిపడింది. మళ్ళీ శాలిని లేచి దగ్గరకు వెళ్ళబోయింది. ఎలాగైనా యక్షిని అంతు చూడాలి అనుకుంది. నాతోనే గేమ్సా? చెప్తా దీని పని. నా శరత్కు ఎవరు లేరు అనుకుంటుందా ఏంటి? శాలిని పైకి వెళ్ళిన కాసేపటికి అక్కడ ఏవో సౌండ్స్ వచ్చాయి. సుధీర్ కింద నుండే అంతా వింటున్నాడు. కొన్ని లైటింగ్స్ వచ్చాయి. సుధీర్కు చాలా కంగారు వేసింది. దాంతో పైకి వెళ్దామని మెట్లు ఎక్కి దూరం నుండి చూశాడు. అది చూసి సుధీర్కు నోటి నుండి మాట రాలేదు. షాక్లో ఉండిపోయాడు. అలా ఉన్న చోటే ఒక రాయిలాగా అలా నిలబడిపోయాడు. కాసేపటికి తేరుకుని కిందకి పరిగెడదాం అనుకుని అక్కడ యక్షిని ఉంది. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇది చూసి ఎలా బతుకుదాం అనుకున్నావు? నీ పని అయిపోయింది ఇంకా అంటూ తన చేతిపై ఉన్న వెలుగుని సుధీర్ వైపుకు చూపించింది. ఒక వెలుగు లాంటిది సుధీర్ బాడీలో నుంచి చొచ్చుకుపోయింది. సుధీర్ పెయిన్తో గట్టిగా అరిచాడు. కాసేపటికి సుధీర్ మొహంలో జీవం లేనట్లుగా అయిపోయాడు. ఉన్న చోటే దబ్బని పడిపోయాడు. కాసేపటికి ఆ పాడుబడిన బంగ్లా అంతా ఆ వెలుగు వచ్చింది. శరత్, శాలిని ఒక రివర్ చివరన నిలబడి ఉన్నారు. శరత్ చేతిలో ఒక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్లోనే యక్షిని ఉందంటావు? శాలిని అవును అన్నట్లుగా తల ఊపింది. మరి సుధీర్? తనను నేను కాపాడలేకపోయాను. నేను రక్షిద్దామని వచ్చేలోగా యక్షిని సుధీర్ను చంపేసింది. ఆ తర్వాత నేను యక్షిని ఆత్మను ఈ బాక్స్లో బంధించగలిగాను. మా బామ్మ నా చిన్నతనంలో చెప్పిన రహస్యాలు ఇప్పుడు ఉపయోగపడ్డాయి. శరత్ సుధీర్కి జరిగిన దానికి బాధపడ్డాడు. నేను అర్థం చేసుకోగలను. సుధీర్ నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. కానీ నిన్ను కాపాడడంలో తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి ఫ్రెండ్ నీకు దొరకడం నీ అదృష్టం. శరత్ అవును అన్నట్లుగా తల ఊపాడు. ఇంకేం ఆలోచించకు. ఆ బాక్స్ను రివర్లోకి విసిరే. వెళ్ళి కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం. శరత్ ఒకసారి ఆ బాక్స్ను చూసి రివర్లోకి దూరంగా విసిరేశాడు. అలా విసరగానే తనకు చాలా ప్రశాంతంగా అనిపించింది. శరత్, శాలిని అక్కడికి వచ్చిన బస్సు ఎక్కేశారు.
శరత్ భుజం పైన శాలిని వాలి పడుకుంది. బస్సులో చల్లగాలికి శరత్కు విపరీతమైన నిద్ర వచ్చేసింది. కాసేపటికి శాలిని తల ఎత్తి చూసింది. శరత్ పడుకున్నాడు. అప్పుడు తన చేతిలో దాచిన చిన్న బాక్సును బయటకు తీసింది. దాన్ని చూసి గట్టి గట్టిగా నవ్వసాగింది. Please subscribe to our channel. Also please like, share and comment. Thank you.